నమస్తే, నేను మీ శ్రీనివాస్ వలేటి. వెల్కమ్ టు వైకే న్యూస్. అయ్యా పెద్ద మనుషుల్లారా, మగ మహానుభావులారా, ఉన్నది చెడగొట్టకండి. ఆయన ఏదో అన్నాడు, 2 పదాలు వాడడంతో అది శృతిమిచ్చింది. కానీ ఆయన చెప్పిన దాంట్లో తప్పేంటి అంటూ జనం అడుగుతున్నారు. ఈ విషయంలో డివైడ్ టాక్ ఉంది. కొందరేమో ఆయన చెప్పిన పద్ధతి బాగోలేదు కానీ విషయం కరెక్టే అన్నారు. ఇంకొందరేమో ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి ఆయనకి ఎందుకు, ఆయన అడ్వైజ్ ఎవరికి కావాలి అని ఫైర్ అవుతున్నారు. ఆ తర్వాత ఆయన సారీ చెప్పాడు. తర్వాత కంటెంట్ ప్రాబ్లం తప్పితే కంటెక్స్ట్ కరెక్ట్ అని కూడా చెప్పాడు. వదిలేయచ్చు కదా, యూట్యూబ్ ఛానల్కు కంటెంట్ ఇవ్వడానికి అన్నట్టు కొంతమంది పెద్ద మనుషులు రెడీ అయ్యి వచ్చారు. నాగబాబు ఏమో శివాజీ అలా అనడం కరెక్ట్ కాదు, వాళ్ళ డ్రెస్ వాళ్ళ ఇష్టం అని చెప్పాడు. అనసూయ హర్ట్ అయిందని ఈయన హర్ట్ అయినట్టున్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇక ప్రకాష్ రాజ్ సంగతి తెలిసిందే. జస్ట్ ఆస్కింగ్ అంటూ మాట మాటికి విసిగిస్తుంటాడు. ఇందులో కూడా దూరేశాడు. శివాజీని ఏకంగా తిట్టిపారేశాడు. దీంతో జనం యాంగిల్ మారింది. శివాజీ అలా మాట్లాడాల్సింది కాదు అని అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు వీళ్ళు ఇలా అండతో యూటర్న్ తీసుకున్నారు. తప్పేంటి, శివాజీ అన్నదాంట్లో తప్పేంటి అంటే ఆడాళ్ళు అందాలు ఆరబోసుకుని తిరగాలన్న వీళ్ళ ఉద్దేశం అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఎవరి డ్రెస్ సెన్సు వారిదే. ఇప్పటికే సినిమాలు టీవీల్లో అన్నీ శృతి మించిపోయాయి. కనీసం బయట అయినా ఆ శృతి తప్పకుండా ఉంటే బెటర్. ఇక్కడ అందరూ సైన్స్ మర్చిపోతున్నారు. అదే ఫిజిక్స్ కెమిస్ట్రీల సంగతి. అసలు అందాలు ఆడవాళ్ళు చూపించినా తప్పే, మగవాళ్ళు చూపించినా తప్పే. ఎందుకంటే ఎవరిని చూసినా హార్మోన్స్ దారి తప్పుతాయి, ఆ తర్వాత మనుషులను దారి తప్పిస్తాయి. ఎందుకు చెప్పండి హార్మోన్లతో పెట్టుకోవటం? ఆ సంగతి అందరూ మర్చిపోయారు. అఫ్కోర్స్ అందంగా కనపడాలనుకోవడంలో తప్పే లేదు, ఆ మాత్రం ప్రౌడ్ ఫీలింగ్ ఉండాలి. కానీ అందంగా కాకుండా వల్గర్గా చూపిస్తేనే ప్రాబ్లం. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సేమ్ రూల్ ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వాల ఆదాయం కోసం లిక్కర్ అమ్ముతున్నాయి, అది క్రైమ్ రేట్ పెంచుతోంది. అలాగే మన అందాలు కూడా క్రైమ్ రేట్ పెంచకుండా జాగ్రత్త పడడం అనేది శివాజీ ఆలోచనలాగుంది. మీరేమంటారు? రైట్, ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ న్యాయవాది పెద్దలు పాడూరి శ్రీనివాస్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. మరికొంతమంది గెస్టులు కూడా మనతో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. రైట్, శ్రీనివాస్ రెడ్డి సార్ నమస్తే సార్. హీరోయిన్స్ డ్రెస్సెస్ గురించి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్తారా? ఆయన చెప్పిన దాని మాటలు చాలా మంచివేను. ఆయన చెప్పింది డ్రెస్సెస్ గురించి ఉన్న ఇప్పుడు జరుగుతున్న జనరేషన్స్లో జెంట్స్ ఉన్న మన డ్రెస్సెస్ గురించి ఎలా రియాక్షన్ అవుతున్నారో దాని గురించి మంచి. ఇప్పుడు లేడీస్ మీరున్న దాన్ని బట్టే ఫ్యూచర్లో ఇదే ఉండిద్దని చెప్పారు. శివాజీ గారు చెప్పిన దాంట్లో చాలా ఇదిగా ఉంది, మేము విన్నాము. ఆయన చెప్పింది మన డ్రెస్సెస్ మంచిగా వేసుకోండి, మంచిగా ఉండండి అనే చెప్పారు. ఆయన చెప్పింది కరెక్టే అంటారా? కరెక్టే మేడం, ఆయన చెప్పింది చాలా 100% కరెక్టే. శివాజీ గారు హీరోయిన్స్ డ్రెస్సెస్ గురించి మాట్లాడారు కదా స్టేజ్ మీద, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆడవాళ్ళకున్న సాంప్రదాయం ప్రకారం లేడీస్ కరెక్ట్గా వేసుకోవాలి. అలా విచ్చలవిడిగా వేసుకొని మనుషుల్ని రెచ్చగొట్టడం తప్ప ఏమీ లేదు. ప్లస్ ఆయన అన్నది కరెక్టే, ఆడవాళ్ళు అంత మంచిగా ఉంటే అంత బాగుంటుంది. డ్రెస్ సెన్స్ కూడా కరెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుంది. అసలు అట్లా వేసుకోకూడదు. మ్యాక్సిమం కరెక్ట్గానే ఉన్నాయి. ఆయన మాట్లాడింది ప్రతిదీ కరెక్ట్గానే ఉంది. రీసెంట్గా శివాజీ గారు హీరోయిన్స్ గురించి వాళ్ళ డ్రెస్సింగ్స్ గురించి కామెంట్స్ చేశారు కదా ఒక వేదిక మీద, మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసినంత వరకు కరెక్ట్గానే మాట్లాడారు, బట్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కరెక్ట్గా లేదనుకుంటా. ఐ థింక్ తను కరెక్ట్గానే మాట్లాడారని నేను అనుకుంటున్నాను. హీరోయిన్ డ్రెస్సెస్ గురించి ఆయన ఒక మాట అన్నారు, దాన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? అన్న చెప్పింది అయితే కరెక్టే అక్క. ఇప్పుడు స్త్రీ అలాగైనా కానీ మంచి డ్రెస్సులు వేసుకోవాలని అన్న చెప్పేది. అన్న ఇంటెన్షన్ అయితే కరెక్ట్. అది స్త్రీ ఎలా ఉండొచ్చు కానీ మరి అంత పబ్లిషంగా అవటం కూడా తప్పే కదా అక్క. స్త్రీ గురించి అయితే కరెక్ట్గానే మాట్లాడు, కొంచెం బూతుల వరకు కొంచెం తప్పని మాకు అనిపించింది. అది హీరో శివాజీ గారు హీరోయిన్స్ గురించి డ్రెస్సులు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మాట్లాడారు కదా స్టేజ్ మీద, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్గానే చెప్పాడు కదండి. ఆడవాళ్ళు అంటే మామూలుగా బట్టలు నిండుగా వేసుకోవాలి, కానీ చిన్న వేసుకుంటే బాగోదుగా, ఆడవాళ్ళకి అవమానంగా ఉండిద్ది. హీరో శివాజీ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని కామెంట్స్ చేశారు హీరోయిన్స్ గురించి, మీ అభిప్రాయం ఏంటి? మన గురించే చెప్పినట్టు ఉంది. లైక్ మీరు ఎంత బాగుంటే, ఇప్పుడు బాయ్స్ అంతా అంత బాగోలేరు, వాళ్ళ చూపు కానీ ఏదైనా సరే వేరేలా ఉంటుందని ఆయన అనుకొని చెప్పారు. అది కొంతమందికి ఒప్పు అయి ఉంటుంది, కొంతమందికి తప్పు అయి కూడా ఉంటుంది. సో అది కొన్ని విషయాల్లో ఆయన చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది.
హీరో శివాజీ గారు ఇటీవల ఒక సినిమా ప్రమోషన్లో మాట్లాడారు కదా, హీరో హీరోయిన్ డ్రెస్సెస్ ఎలా వేసుకోవాలని. నాకేం తప్పు అనిపించలేదు. ఆయన వర్డ్స్ వాడడం రాంగ్ ఏమో కానీ ఆయన ఇంటెన్షన్ మాత్రం రైటే. ఇప్పుడు నార్మల్గా రీల్స్లో చూసుకున్న లైక్స్ కావాలన్నా కామెంట్స్ కావాలన్నా ఇట్లాంటి వీడియోస్ తీస్తే ఓకే, ఇట్లాంటి వాటి కోసం లైక్స్ కోసం అన్నట్టుగా వీడియోలు బాగా పెడుతున్నారు, సామాన్లు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే తప్పు లేనిది ఒక సెలబ్రిటీ మాట్లాడేసరికి కొంచెం ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఇంటెన్షన్ మాత్రం చాలా రైట్. హాయ్ బ్రో, ఈ మధ్య ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్లో హీరో శివాజీ గారు హీరో హీరోయిన్స్ డ్రెస్సెస్ గురించి మాట్లాడారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కమింగ్ టు మై ఒపీనియన్, శివాజీ ఈజ్ రైట్. అంతే, కరెక్ట్గానే మాట్లాడారంటారా? కరెక్ట్గానే మాట్లాడారు. డ్రెస్సెస్ మంచిగా వేసుకోండి అని. అంతే. అనుసూర్య గారు ఏంటి చాలామంది స్పందించారు దాని గురించి, బట్ అనుసూర్య గారి గురించి అనేది ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది. బట్ కమింగ్ టు గారు మాట్లాడింది, శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్. హీరో శివాజీ గారు హీరో హీరోయిన్ డ్రెస్సెస్ గురించి మాట్లాడారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? ఓపీనియన్ ఏముందండి, తప్పేం లేదు కదండి. మాట్లాడిన మాట సగం బట్టలు కట్టుకుని వస్తే మొగడు ముసలాడు అన్న కన్నా ఎత్తి ఉంటుందండి. ఉప్పు కారం తిన్న మొగడు ఊరుకుంటాడటండి. సగం బట్టలు కట్టుకున్న పద్ధతి అది సాంప్రదాయ ప్రకారంగా ఉండాలి. ఆడపిల్ల అంటే ఓహో మన ఆడపిల్లరా అన్నట్టు చూస్తాడు ప్రతి ఓడు. అదే గుడ్లు ఇప్పుకొని వస్తే సగం బట్టలు వేసుకుంటే అందరూ చూస్తారు, ముసలోడు ముక్కుడు అందరూ చూస్తారు. ఆయన మాట్లాడింది కరెక్టే అంటారా? కరెక్ట్. అయినా అది అన్న వాళ్ళకి ఈవిడికి ఎందుకు చురక, అనసూరి గారికి చురకెందుకు? ఇప్పుడు అన్న వాళ్ళని అన్నాడు, హీరోయిన్ అన్నాడు, ఆవిడకెందుకు? అవును కదా. హీరో శివాజీ గారు హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి కామెంట్ చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? కరెక్ట్. అది రాను రాని ఇంకా మరీ మోడల్ మారిపోయి మరీ చండాలంగా చేసుకుంటున్నారు బట్టలు. కరెక్ట్. అది హీరోయిన్స్ మీద ఒక కామెంట్ చేశారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? శివాజీ గారు చెప్పింది కరెక్టే, అందుట్లో తప్పే ఉంది. మన తెలుగుదనాన్ని అందరికి వివరించేలా ఆయన చెప్పాడు. అందుట్లో ఆయన ఏదో తప్పు మాట శ్రీనివాస్ రెడ్డి సార్ వింటున్నారా? యా, విన్నారు కదా సార్, విజయవాడలో వాళ్ళు ఏమన్నారు, చాలా మంది ఒపీనియన్ అదే సార్, శివాజీ అనేది కరెక్టే, ఆ రెండు పదాలు తప్ప అంటున్నారు సార్. అదే కామన్ మ్యాన్ వాయిస్ వినిపించారు, ఎవరికి అభ్యంతరం లేదు. శివాజీ గారు చెప్పింది ఆ రెండు పదాలు తప్పే, అది వారు గ్రహించారు, ఎందుకంటే అపరాధి చెప్పారు. కాబట్టి ఈ వివాదం అనేది ఎందుకు వచ్చింది అంటే సమాజంలో అందరూ హర్షిస్తున్నారు శివాజీ గారు చెప్పింది, కానీ ఫిలిం ఇండస్ట్రీలో కొందరు ఇద్దరు యాంకర్స్, యాక్టర్స్, సింగర్స్ ప్లస్ మేల్ పీపుల్ లైక్ డైరెక్టర్స్, యాక్టర్స్, వాళ్ళు ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో స్పందించారు. ఇటీవల దండోరా అనేటువంటి సినిమా రిలీజ్ ఫంక్షన్లో శివాజీ అనే సినీ నటుడు చేసినటువంటి వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరుస్తూ ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, అమ్మా హీరోయిన్లారా మీరందరూ అర్ధనగ్న డ్రెస్ వేసుకొని, అంటే చీర కట్టుకున్నటువంటి గౌరవం మిగతా డ్రెస్సులో ఉండదు అని చెబుతూ దాన్ని అసభ్యకరమైన మాటలతో మాట్లాడారు. సామాన్లు దాచుకోవడం అనేటువంటి మాట చాలా చీప్గా అసభ్యకరంగా ఉంది. వాళ్ళ తల్లిని, చెల్లిని, కూతుళ్ళను దృష్టిలో పెట్టుకోకుండా మరి హీరోయిన్లను గురించి ఆయన మాట్లాడాడు. అలా మాట్లాడిన వాడికి నిజంగా కమిట్మెంట్ అనేది కనుక ఉన్నట్టయితే తను అశ్లీలమైన డ్రెస్సులు వేసుకున్నటువంటి హీరోయిన్లతో ఎందుకు నటించాడు ఇంతకాలం? ఇక నుంచి నటించను అనేటువంటి మాట ఆయన ఇచ్చి నిలబెట్టుకుంటాడా? ఈ విషయంలో మహిళా సంఘాలు, యాంకర్స్ అందరూ కూడా చాలా వాళ్ళ యొక్క అభిప్రాయాలని చెప్పుకున్నారు. దానిలో అనసూయ అనే ఆమె కూడా చెప్పింది, ఆడవాళ్ళు వేసుకున్న డ్రెస్సులుగా వాళ్ళ ఇష్టం అది అని చెప్పింది. ఆ విషయంలో నేనేం చెప్తానంటే, మనం వేసుకునేటువంటి డ్రెస్ మన శరీరానికి గౌరవాన్ని, మన శరీరాన్ని కప్పిపెట్టుకోవడానికే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వేసుకునేది. కానీ అది వాళ్ళ ఇష్టం అని చెప్పినా కూడా సమాజానికి అభ్యంతరకరం లేకుండా ఉండాలి అనేటువంటి విషయం మాత్రం నేను ఒక మహిళా సంఘ కావాలి ఉమెన్ ఫోర్స్ కన్వీనర్గా నేను చెప్తున్నాను. అది చూచే వాళ్ళకు కూడా అభ్యంతరం లేకుండా ఉండాలి వేసుకున్నటువంటి వాళ్ళ డ్రెస్ విషయం. అదేవిధంగా సినీ దర్శక నిర్మాతలు, హీరోలు శివాజీని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళైనా ఏం చెప్పాలి? హీరోయిన్లకి అసభ్యకరమైన డ్రెస్సులు వేస్తే వారితో మేము యాక్ట్ చేయము అని చెప్పి హీరోలు చెప్పాలా? దర్శక నిర్మాతలు అలాంటి వాళ్ళతోటి మేము సినిమాలు తీయము అనేటువంటి మాట చెప్పాలి. అది నిజంగా సామాజికంగా మహిళ నిజంగా గౌరవించినట్టయితే దానికి కట్టుబడి ఉండాలి. సార్
రైట్. వైజాగ్ సంబంధించి ఒకసారి చూద్దాం. వైజాగ్ గారు కాకినాడ కూడా చాలామంది ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ బైట్స్ ఒకసారి విందాం. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. మరోవైపు దీనికి కౌంటర్గా ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సమ్మతించారు. శివాజీ చేసిన వ్యాఖ్యలు సరికాదు అంటూ. మరోవైపు అనసూయ కూడా శివాజీకి బాగానే కౌంటర్ ఇచ్చింది. అసలు విశాఖ వాసులు శివాజీ చెప్పింది కరెక్టా, అనసూయ చెప్పింది కరెక్టా, లేకపోతే ప్రకాష్ రాజ్ ఇచ్చిన మద్దతు కరెక్టా? అసలు ఆ ముగ్గురులో ఎవరికి విశాఖ వాసులు మద్దతు ఇస్తున్నారో ఇప్పటికీ శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం అవుతుంది. మహిళా సంబంధించిన కమిషన్ ముందు కూడా హాజరవ్వడం జరిగింది. ఆయన తప్పు ఒప్పుకున్నట్టు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ వివాదం ఇప్పటికే చల్లారలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో విశాఖ వాసులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. నేను మీ దుర్గా ప్రసాద్, వైకే న్యూస్ విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్. సో విశాఖ వాసులు ఏమనుకున్నారో వారి మాటలను చూద్దాం. శివాజీ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన సరైన మంచి డ్రెస్లు వేసుకొని అన్నారు కదా. ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో ఎవరు వేసుకోవాలి, ఎవరు ఎలా అయినా వేసుకోవచ్చు. ఎవరిని మనం కామెంట్ చేయలేదు, అది వాళ్ళ ఓన్ డెసిషన్. అదే కానీ శివాజీ తప్పు చేశారు అంటున్నారు, అంటే రాంగ్గా మాట్లాడారని. శివాజీ తప్పేం చేయలేదు, శివాజీది కూడా తప్పట్లేవు. అలాగే ప్రకాష్ రాజు కూడా తప్పట్లేదు. ప్రకాష్ రాజు కూడా కొన్ని ఆయన చేసే కామెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. జనరల్గా మన సోషల్ మీడియాలో కానీ లేదా సమాజంలో కానీ అలాంటి మెసేజ్ ఇవ్వాలి, అలాంటి మెసేజ్ ఇస్తాడు. ఆయన మంచిగానే చెప్తాడు, ఆయన్ని కూడా తప్పట్లేము. అలాగని శివాజీ చెప్పింది తప్పు కూడా కాదు, ఎందుకంటే ఇది ప్రజెంట్ ఉన్న ట్రెండ్. అది దాని ప్రకారం ఎవరు ట్రెండ్ సెర్చ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, క్రియేట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని కాబట్టి నడుచుకుంటారు. శివాజీ కామెంట్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? శివాజీ బాగానే మాట్లాడాడు, మంచి కామెంట్స్. ఓకే, బాగానే పద్ధతిగా డ్రెస్ వేసుకోవడం గట్రా మంచిగా బెటర్ అంటారు. కానీ కొంతమంది శివాజీ ఎందుకు అలా అన్నాడు అంటున్నారు. అదేమో వాళ్ళ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ అనుకుంటుంది కదా. అలాగా వాళ్ళ ఒపీనియన్, శివాజీ ఒపీనియన్ శివాజీ. సో నువ్వు ఎవరి సైడ్ ఉంటావు? శివాజీ. ఓకే, ఏనా శివాజీ చేసిన కామెంట్స్ సరైనదే కాదా? సరైందంటే ఎవరు ఒపీనియన్ ఉంటుంది. ఇంకా దానికి తోడు ఎవరి ఇంట్లో పద్ధతులు అలాగా ఉంటాయి, ఎలాగుండాలి, లేడీస్ ఎలాగ ఉండాలి. అంటే డ్రెస్సింగ్ మీద ఆయన చేసింది కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది రాంగ్ అంటున్నారు. అంటే ఎవరింట్లో పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా, ఇలా పెంచాలి అలా పెంచాలి. సో అంటే ప్రకాష్ రాజు సైడ్ ఉంటారా మీరు, లేకపోతే శివాజీ ఉంటారా? అలా ఏం చెప్పలేం కదా. అండ్ శివాజీ అన్న మాటలు కరెక్ట్ కాదని ప్రకాష్ రాజు ఒక పక్క అంటున్నారు. ఆ స్టేజ్ మీద అలా మాట్లాడతారు. బేసికల్లీ ఎవరికి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి, మనం అది కొన్ని దగ్గర బయట పెట్టకూడదు. రైట్ సార్. శ్రీనివాస్ రెడ్డి సార్. రైట్ సార్, ప్లీజ్ సార్ కంటిన్యూ సార్. దాదాపు ఏ జిల్లాకి వెళ్ళినా మీకు మరో 3 జిల్లాలు కూడా వినిపించబోతాను సార్. ఈలోగా మిమ్మల్ని అడిగేది అంటే ప్రతి ఒక్కరు కూడా శివాజీ ఈజ్ కరెక్ట్ అంటున్నారు సార్. అవునండి, ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో 100% అది ఒక మోరల్గా చెప్పారు. మన సమాజంలో ఓవరాల్గా ఈ క్రైమ్ రేట్ పెరుగుతుంది. మొన్న జరిగిన కాంటెక్స్ట్, ఆయన కామెంట్స్ని మీరు కాంటెక్స్ట్గా తీసుకోండి. అక్కడ జస్ట్ వారు చెప్పిన 1 or 2 days బిఫోరు ఇదే హైదరాబాద్ మహానగరంలో జరిగినాయి. ఒకటి షాప్ ఓపెనింగ్, షోరూమ్ ఓపెనింగ్ మేజర్ సెలబ్రిటీస్ మీద జరిగింది. నిధి అగర్వాల్ అండ్ సమంత సార్. అవునండి, వాళ్ళని అభిమానుల పేరుతో చుట్టుముట్టి అక్కడక్కడ టచ్ చేయటం బాధ పెట్టారు. అవును. సో దాన్ని ఇతను ఒక ఇండస్ట్రీలో హీ హాజ్ హిజ్ ఓన్ కాంట్రిబ్యూషన్ టు ద ఇండస్ట్రీ. అవునన్నా కాదన్నా ఐ థింక్ డ్యూరింగ్ 2000-2010 దానికా వారు ఉన్నారు. దాని తర్వాత ఈ వెంట ఇన్ టు పాలిటిక్స్. దాని తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చారు. అండ్ అతను చేసిన మొన్న సినిమా కూడా ఏదైతే కోర్ట్ రూమ్ అని ఉందో ఆ క్యారెక్టర్ కూడా సేమ్. సో ప్రాబబుల్లీ హీ మైట్ హావ్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ద క్యారెక్టర్ ఆఫ్ ద కంబ్యాక్ మూవీ ఆఫ్ కోర్ట్. మేబీ ఈ జరిగిన సంఘటన ఉద్దేశం పెట్టుకొని ఒక సీనియర్ నటుడుగా, సీనియర్ ఎవరైతే స్టేక్ హోల్డర్ ఆఫ్ దట్ ఇండస్ట్రీ, అతను ఒక మంచి ఉద్దేశంతో చెప్పాడు. సరే, అందులో చాయిస్ ఆఫ్ వర్డ్స్ అంటాము, ఆ వర్డ్స్ పదజాలం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. సరే, అది వారు ఇందాక కూడా చెప్పారు, ఆ పెద్ద మనిషి ఎల్డర్లీ ఉమెన్ సామాన్లు అన్నారని.
బట్ మీరు వ్యవహారికంగా తెలుగు రాష్ట్రాలలో చూస్తే సరే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు భాష అది సినిమా భాషకు ఉంటుంది. బట్ మీరు ఎక్కడెక్కడ పోయినా అక్కడ ఉన్న యాస భాష మారుతుంటుంది. ఇప్పుడు తెలుగు హైదరాబాద్లో కూడా ఓల్డ్ సిటీలో ఒక తిరుగుంటుంది, కూకటిపల్లిలో ఒక తిరుగుంటుంది, కోర్ హైదరాబాద్, జుబ్లీస్, బంజారాహిల్స్లో తిరుగుంటుంది లాంగ్వేజ్. సో అల్టిమేట్గా ఆయన అన్నది సామాను అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాపర్టీ. నా సామాన్లు జాగ్రత్తగా చూడండి అంటారు. మనము రైల్వే స్టేషన్లో మన సూట్ కేసు అప్పుడు నా సామాన్లు చూడండి. సామాన్లు అంటే ప్రాపర్టీ. ప్రాపర్టీ మీన్స్ ప్రైవేట్ ప్రాపర్టీ. సో వాట్ హీ వాస్ ట్రైంగ్ టు సే ఇస్ డోంట్ రివీల్, డోంట్ ఎగ్జిబిట్ యువర్ ప్రైవేట్ ప్రాపర్టీ. నాకు అర్థమైంది యాజ్ ఎ లీగల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇన్నర్ పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్ ఎగ్జిబిట్ చేయకండి. వెన్ యూ కమ్ ఇన్ టు పబ్లిక్, వెన్ యూ డూ ఇట్ behind the screen as the actors, you have every right to do as per the role and the character demands and director అడిగిన ప్రకారం మీరు చేసుకోవచ్చు. కానీ when you come into public domain, try to protect yourself, cover yourself అనే వర్డ్స్ వచ్చినట్టు చెప్పారు. సరే ఇప్పుడు దీంట్లో సడన్ గా some people jumped in, మా యొక్క హక్కులు కాపాడాలి ఆయన ఎవరు చెప్పడానికని. ఆయన ఎవరైనా 140 కోట్ల జనాలలో మంచి చెప్పడానికి ఎవరైనా చెప్పొచ్చు. మీకెంత ఫ్రీడమ్ ఉందో, మంది ప్రజాస్వామ్య దేశం సార్, మాట్లాడే హక్కు ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అది అందరికీ ఇచ్చాడు. శివాజీ గారికి ఇచ్చారు, అనసూయ గారికి ఇచ్చారు, మన రామ్ గోపాల్ వర్మకి ఇచ్చారు, మన ఎవరు ఈయన సీనియర్ నటుడు ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ఆల్సో కూడా ఆయన కూడా మాట్లాడారు. ప్రకాష్ రాజ్ వీళ్ళందరికీ నేనేమంటున్నా అంటే ఎట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19A ప్రకారం 1A ప్రకారము మీకు ఈ భావజాలము వాట్ ఎవర్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ ఉంది. బట్ అదే 19Bలో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎందుకంటే మనం ఆటవిక సమాజం లేవు, వీఆర్ ఇన్ సివిక్ సొసైటీ అండ్ డ్రెస్ కోడ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. యాప్ట్ గా వేసుకోవాలి. మేము ఒక గుడికి వెళ్తే ఒక తీరుగా డ్రెస్ అవుతాము, బడికి వెళ్తే ఒక తీరుగా వెళ్తాము, పబ్కి వెళ్తే ఒక తీరుగా వెళ్తాము. ఇప్పుడు నేను ఐఎమ్ హై నెట్వర్క్ ఇండివిజువల్ ఇన్ హైదరాబాద్, నిజాం క్లబ్ కి వెళ్తే ఆడ కంపల్సరీ షూస్ అంటాడు, తర్వాత స్లీవ్లెస్ ఉంటాయి, టీ షర్ట్స్ ఉంటే కూడా స్లీవ్లెస్, కాలర్ లెస్ ఎలో చేయరు. అట్లని చెప్పి నేను కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ బీన్ ఫ్రేమ్డ్. దాంట్లో మనకి మొరాలిటీ, వల్గారిటీ, అబ్సానిటీ ఈ వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను సడన్ గా పోయి ఇప్పుడు మీకు వచ్చాను, ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ టు అటెండ్ దిస్ ఇంటర్వ్యూ, లేకుంటే బనీన్ మీన్ ఇన్నర్ వేర్ మీన్ అట్లా కుదరదు కదా సార్, అది కుదరదు కదా, మీద చేసుకోలేము. మీరు ఉన్నారు ఒక యాంకర్ గా. సో వారు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉన్నది. మేబీ భాష మాట్లాడటం ఉండొచ్చు, దానికి వారు క్షమాపణ చెప్పారు. మహిళా కమిషన్ ముందు కూడా తను అగ్రీ అయ్యారు సార్. వ్యక్తిని టార్గెట్ చేయడం తోటి మీరు ఈ ఇష్యూని పబ్లిక్ కి తీసుకెళ్లారు. ఆ పబ్లిక్ కూడా ఏమంటున్నారు, వాట్ శివాజీ సెడ్ ఈస్ కరెక్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ సినిమా ఇండస్ట్రీలో అడగవలసింది ఏంటి అంటే, ఈ సెలబ్రిటీస్ కి మీరు బయటికి వస్తే యూ షుడ్ హ్యావ్ ఎ డ్రెస్ కోడ్. పోలీస్ వాళ్ళకి ఎట్లా డ్రెస్ కోడ్ ఉందో, బౌన్సర్స్ కి ఎట్లా డ్రెస్ కోడ్ ఉందో, వీళ్ళకు డ్రెస్ కోడ్ పెడితేనే అనుమతులు ఇవ్వాలి పోలీస్ వాళ్ళు. లేకుంటే వాళ్ళు బాధ్యత వహించాలి, ఆర్గనైజర్స్ లేకుంటే సెలబ్రిటీస్. ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి ఈ తొక్కిసలాట అయినందుకు మీరు చెప్తున్నట్టుగా ఆర్గనైజర్స్ పట్టించుకోవట్లేదు కదా సార్. నిన్నటి సంఘటనలో కూడా సమంత విషయంలో కూడా, నిధి అగర్వాల్ విషయంలో వాళ్ళు పట్టించుకోకే కదా అటాక్ అయింది అక్కడ. అవును సార్, ఇప్పుడు మేము ఇదే 1 year బ్యాక్ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట అయితే మాలాంటి వాయిస్ లే రేజ్ చేస్తే ఇక్కడ నిన్ననే చార్జ్ షీట్ ఫైల్ చేశారు 23 మంది మీద, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ as A11. అంటే ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఉంటే ప్రభుత్వాలు కూడా దిగొస్తాయి, ప్రభుత్వాలు ఆ కేసుల్ని కరెక్ట్ గా ఫైల్ చేస్తాయి. సరే అక్కడ నాకు తెలియదు, దీంట్లో మాత్రం పుష్పాలో మాత్రం నేనున్నాను. మేము దాన్ని సీరియస్ గా చేశాము, ఎందుకంటే అది మా ఏరియాలో జరిగింది, వేరే సంధ్యా థియేటర్ ఉన్న ఏరియాలో. కాబట్టి వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు సే ఈస్
ఎవరు చట్టానికి అతిథులు కారు. ఇప్పుడు శివాజీ గారు చట్టాన్ని ఉల్లంఘించిండ్రు అంటే కేసు ఫైల్ చేయొచ్చు. ఆయన ఈ మహిళని కించపరిచాడు అని చెప్పి. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ దట్ కేస్ కమ్స్ ఇన్ టు దిస్ బిఎన్ఎస్ యాక్ట్ కింద ఇప్పుడు మనకి సెక్షన్ 294 కిందకి బుక్ చేసుకోవచ్చు. కానీ ఏమైంది అంటే మహిళలు హైదరాబాదులో ట్విట్టర్లో సోషల్ మీడియాలో చేసే వారికి ఒక పొలిటికల్లీ అపాయింటెడ్ క్వాజీ జ్యుడిషియరీ తెలంగాణ ఉమెన్ కమిషనర్, స్టేట్ ఉమెన్ కమిషనర్, వారు కూడా పొలిటికల్ అపాయింట్. వారేమి దే ఆర్ నాట్ లైక్ ట్రైన్డ్ జడ్జెస్. సో వారు ఒక సుమోటోగా తీసుకొని నోటీస్ ఇచ్చారు. ఇంకా హైప్ క్రియేట్ అయిపోయింది. ఏది ఈ ఎవరైతే శివాజీ గారిని తప్పుపడుతున్నారో వాళ్ళకు ఒక ఆయుధం దొరికింది. కానీ నిన్న పోతే అక్కడికి కేసు ఏం లేదు. ఐ నో there is no case because already he has told unconditional apology to whomever has got affected by his statement. So ఇవాళ చర్చ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఆ స్టేట్మెంట్ ని సమాజంలో ఒక 60-70% మంది ఎస్ శివాజీ ఇస్ కరెక్ట్, ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు అని. ఒక 20-30 మంది ఏమో తప్పు ఉందండి, మా మహిళలు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, ఇది ప్రజాస్వామ్యం అంటున్నారు. కాదు, ప్రజాస్వామ్యంలో కూడా మీకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఏంటిది అది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డీసెన్సీ అంటే ఇండీసెన్సీ అంటే ఏంది అర్థము? రివీలింగ్ క్లాత్ ఇన్ కన్జర్వేటివ్ ఏరియాస్. ఇది మీరు గూగుల్లో టైప్ చేయండి సార్. ఇండీసెన్సీ అంటే రివీలింగ్ క్లాస్ ఇన్ కన్జర్వేటివ్ ఏరియాస్ అంటే ప్రైవేట్ పార్ట్స్. ఇది ఏ సమాజంలో కూడా ఈవెన్ జంతువులకు కూడా ఇవాళ రేపట్లో మనం బట్టలు వేస్తున్నాం, రేపు గంగిరెద్దులు అంటాం, దానికి తీసుకొస్తూ వేస్తున్నాం. ఈవెన్ డాగ్స్ కూడా పెట్స్ ఇంట్లో మనం పెంచుకునే పెట్స్ కూడా డ్రెస్సులు వేసుకుంటున్నాం సార్, మనం వేస్తున్నాం. అలాంటప్పుడు మీరు చదువుకొని సరే, నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఎస్, if your occupation demands, your work demands, you do it in the four walls in the studios. But when you are coming in public as a celebrity for opening of shops or malls or whatever it is, then in the keeping the larger public law in interest, law and order, this type of vulgarity, ఏదైతే ఇది ఉందో ఇండీసెన్సీ అంటాము, దాన్ని యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దానికి ఎవరు చెప్పనవసరం లేదు. శివాజీ గారు చెప్పనవసరం లేదు, మీ టీవీ ఛానల్లో మీరు చెప్పనవసరం లేదు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక అడ్వకేట్ కి నేను చెప్పనవసరం లేదు, సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్స్ చెప్పనవసరం లేదు. ఇది మన దేవుడు ఇచ్చిన మినిమం సెన్స్, కామన్ సెన్స్ అంటాము. ఇక్కడ ఏమైందంటే వీళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ లో ఎప్పుడైతే వాళ్ళు డిమ్ అవుతున్నారో, ఫేడింగ్ అవుతున్నారో, దే టేక్ దిస్ టైప్ ఆఫ్ పబ్లిక్ అపియరెన్సెస్ and they do all this nonsense to get a hype. Again they get back into the industry. I am sorry to say, I have every right to question a film industry as a ప్రేక్షకునిగా ప్లస్ ఒక అడ్వకేట్ గా. ఇది మా దేశము. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన డ్రెస్ సెన్స్ ఎట్లుంటదండి? డ్రెస్ సెన్స్ ఇస్ వెరీ గుడ్ సార్. ఎట్లుంటది? ఇప్పుడు యాప్ట్గా ఉండాలి. మీరేం వాళ్ళకన్నా పెద్దోళ్ళు కాదు కదా. మోడీ గారి కన్నా అమిత్ షా గారి మీరు పెద్దోళ్ళ అంటే వాళ్ళు రాజకీయ నాయకులు, మేము సినిమా యాక్టర్లం కదా అంటారు సార్. పార్లమెంట్ పోయినప్పుడు లేదా పబ్లిక్ మీటింగ్స్ కి వచ్చినప్పుడు ఎట్లుంటున్నారు? ఈవెన్ నైట్ మీటింగ్స్ చంద్రబాబు గారు కూడా ఎట్లుంటారు? ఎందుకంటే టీ షర్ట్ మీద కనపడ్డారా? మీరు కూడా అంటే యు ఆర్ ఆల్సో సెలబ్రిటీస్. యూ డూ యువర్ వర్క్ బిట్వీన్ ఇన్ యువర్ స్టూడియోస్ యాజ్ డిమాండెడ్ బై ద క్యారెక్టర్. బికినీలు వేసుకుంటారా, అది స్విమ్ సూట్ వేసుకుంటారా, మీ ఇష్టం అది. But when you come into public, you have to follow the public law. రైట్, ఒక్క నిమిషం సార్. కర్నూలులో పబ్లిక్ ఒపీనియన్ ఒకసారి చూద్దాం సార్, ప్లీజ్. కర్నూలు నటుడు శివాజీ ఒక సినిమా ఫంక్షన్లో అతను చేసిన వ్యాఖ్యలు ఎంత కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారంటే, మహిళల పైన, వాళ్ళ వస్త్రధారణ పైన, అంటే చిన్న చిన్న డ్రెస్సులు వేసుకున్న మహిళలను చూస్తే
వాటి అంటే అలాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకున్న మహిళల వల్లనే మగవాళ్ళు అలా మారిపోయి వాళ్ళపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పి అతను ఏదో ఒక విధంగా చెప్పాడు. కానీ అవన్నీ కాదు. ఎందుకంటే మహిళలకు కూడా స్వేచ్ఛ అనేది ఉంది. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా అయితే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది, ఏ డ్రెస్లో వాళ్ళకి కంఫర్ట్గా అనిపిస్తుందో ఆ విధంగా వేసుకుంటారు తప్పితే అతను ఏదో చెప్పాడని చెప్పి మహిళలందరినీ కించపరిచే విధంగా అతను మాట్లాడడం. మరీ ముఖ్యంగా అతను 2 పదాలు వాడాడు, అభ్యంతరకరమైన పదాలు. ఎలా వాడాడో అసలు అర్థం కావడం లేదు మహిళలకు సంబంధించి. ఇలాంటి మాటలు అతను మాట్లాడడం నిజంగా మేమంతా కూడా ఎంత బాధపడుతున్నామంటే మహిళలందరం కూడా, మహిళలకు స్వేచ్ఛ అనేది ఉండక్కర్లేదా? ఏం మగవాళ్ళకు మాత్రమే అన్ని స్వేచ్ఛలు ఉంటాయా? మహిళలకు కనీసం వస్త్రధారణకు సంబంధించి కూడా లేదా? అసలు మరీ ముఖ్యంగా మేము ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాం అతనికి. ఏమంటే అతను ఉన్నదే సినిమా ఫీల్డ్, అతను ఒక నటుడు ప్లస్ నిర్మాత కూడా. అంటే ఆయనేమో ఒక హీరోగా ఉండి అతని పక్కన డ్యాన్స్ వేసే ఒక హీరోయిన్ కానీ లేదంటే అతని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్లో వేసుకునే ఆ అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు కానీ చిట్టిపట్టు డ్రెస్సులు వాళ్ళైతే వేసుకోవచ్చు. అంటే ఆ సంస్కృతిని నేర్పించిందే వాళ్ళు. అంటే ఎప్పుడు కానీ సినిమా వాళ్ళ గురించి కొంచెం ప్రభావం అనేది ఇన్ఫ్లుయెన్స్ అన్నది జనాల పైన ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు అంటే ఆ ఫీల్డ్ నుంచి వచ్చిన అతను ఇలా మాట్లాడటం నిజంగా కష్టం. ఎందుకంటే అతను అలాంటి మాటలు మాట్లాడకూడదు. దట్టు అతను ఏమంటున్నాడంటే, నేను మాట్లాడిన 2 మాటలు మాత్రమే సారీ చెప్తాను, మిగిలిన వాటివైతే నేను కరెక్ట్గానే మాట్లాడానని చెప్పి అతను అంటున్నాడు. అలాగే మహిళా కమిషన్ ముందు కూడా అతను సారీ చెప్పాడు. కానీ అన్ని చేసి ఇంత అవమానించి మహిళల డ్రెస్సింగ్ గురించి ఇంత మాట్లాడి ఇప్పుడు అతను అలా సారీ చెప్తే మాత్రం ఆ చిన్నదాంతో పోదు. ఒక సారీ అనే వర్డ్తో ఇదంతా పోదని మేము చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. ఇంకొకసారి నటుడు శివాజీ ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం కఠినంగా, అంటే మహిళా లోకం కూడా తిరగబడే రోజులు వస్తాయని మేము చెప్తున్నాం. శివాజీ గారు చేసిన వ్యాఖ్యల్ని మనం 2 విధాలుగా చూసుకోవాలి. అతను చేసింది ఏ ఉద్దేశంతో చేసినాడని చూడాలి, తర్వాత అది చట్టబద్ధమైనవే కాదని చూడాలి. ఏ ఉద్దేశంతో చేసినాడన్నది తన ఉద్దేశం ఆల్రెడీ బయట పెట్టుకోవడం జరిగింది. మహిళల్లో ఈ విధమైన డ్రెస్ సెన్స్ ఫాలో అయితే వేసుకుంటే, మంచి డ్రెస్ వేసుకుంటే రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది, లేదంటే రెస్పెక్ట్ ఇవ్వరు. అవి ప్రైవేట్ పార్ట్స్ కనిపించినట్టుగా వేసుకుంటే రెస్పెక్ట్ ఇవ్వరు అనే ఉద్దేశంతో చెప్పాలి. ఉద్దేశం మంచిదే, కాకపోతే అది చేసిన వ్యాఖ్యలు చట్టబద్ధంగా ఉండాలి. ఈ దేశంలో రూల్ ఆఫ్ లా ఉంది. ఏది మాట్లాడినా మనం దాని ప్రకారం మాట్లాడాలి. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ఆర్టికల్ 19 సబ్ ఆర్టికల్ 1 క్లాస్ ఏ ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. దాంతోపాటు ఆర్టికల్ 19 సబ్ ఆర్టికల్ 2లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఇచ్చింది, ప్రిస్క్రైబ్ చేసింది కాన్స్టిట్యూషన్. సీనియర్ నటుడు శివాజీ గారి మహిళల వస్త్రధారణ పట్ల మాట్లాడడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన గతంలో గలమిప్పాడు. ఆయనకు రాష్ట్రంలో చాలా మంది ప్రజానీకం మద్దతుగా కూడా నిలవడం జరిగింది. అయితే ఆయన బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆయన ఆలోచనలు మారాయని చెప్పేసి చాలా మంది ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్త్రీలు పలాని వస్తువులు కట్టుకోవాలనేటువంటి ఆలోచన ధోరణితో ఆయన మాట్లాడడం అనేది చాలా ఆశాస్పదం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మనం గత వారం నుంచి చూస్తున్నాం సోషల్ మీడియాలో ట్రెండింగ్ శివాజీ వర్స్ అనసూయ అనే టాపిక్ మీద హల్చల్ చేస్తున్నాం. మనం ఈరోజు సమాజంలో చాలా మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు స్త్రీ వస్త్రధారణ గురించి శివాజీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది చాలా విరుద్ధం, మహిళలను కించపరిచే విధంగా ఉంది. వాటికి అపాలజీ చెప్పడం కూడా జరిగింది. తనని చూసి ఇంకొకరు అనే విధంగా కాకుండా ఈరోజు ఎవరైతే ఉన్నారో మహిళా కమిషనర్ చైర్మన్ గారు శారదా మేడం గారు వెంటనే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన సారీ చెప్పడం జరిగింది. ఇంకోటి శారదా మేడం గారికి మేము సిన్సియర్ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇదే కాదు ఈరోజు సినీ రంగంలో చాలా మంది సగం బట్టలు వేసుకుంటేనే సినిమా ఛాన్సులు ఇస్తున్నాము అని చెప్పేసి స్త్రీలను కించపరిచే విధంగా చాలా సినిమాలు ఉన్నాయి. వాటికి కూడా నోటీసులు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విధంగా మనం చేసే కొంతవరకైనా సమాజంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, శ్రీనివాస్ రెడ్డి సార్ విన్నారు కదా సార్, ఇక్కడ 3 పాయింట్లు లేవనెత్తారు సార్. మహిళలకు వస్త్రధారణ అంటే డ్రెస్ సెన్స్, మా డ్రెస్ మేము వేసుకోవడానికి కూడా మాకు హక్కు లేదా అని ఒక మేడం మీరు విన్నారు మొదట్లో ఆమె ఏమన్నారు. నెక్స్ట్ ఇంకో అతను అనేది అంటే ఎవరి డ్రెస్ వాళ్ళది లా కూడా ఏం చెప్తుందంటారు. ఇంకొక ఆయన ఏమో ఎస్ డ్రెస్ సెన్స్ శివాజీ అనేది కరెక్ట్ అంటున్నాడు, ఆ విధంగా మాట్లాడకూడదు అంటున్నారు. ఇప్పుడున్న మేడం కూడా సినిమాలకు సంబంధించి సినిమాల్లో కూడా కొంతమంది పొట్టి డ్రెస్సులు వేసుకుంటారు కదా, అలాంటి వాటి మీద కూడా కఠినంగా వ్యవహరించవచ్చు కదా మేడం గారు, కమిషనర్ గారు అంటారు సార్. అసలు లా ఏం చెప్తోంది సార్? మీరు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టుగా లాలో పర్టికులర్గా మహిళల వస్త్రధారణకు సంబంధించి ఏమైనా కఠిన నిర్ణయాలు కానీ అవేమైనా చెప్పున్నాయా సార్? అదేనండి, ఇప్పుడు మనకి
ఒకటి రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ ఉన్నది, దానికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ప్రతిదానికి ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు, అదొకటి. తర్వాత అదర్ లాస్ గవర్నింగ్ ఏది మన ఈ వల్గారిటీ, అబ్సెనిటీ, ఈ మహిళల్ని ఇలా చూపించటము, ఇవన్నిటిలో కూడా మనకి ఒకటి ఈ కొత్తగా వచ్చిన అంటే ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 294, ఇప్పుడు అదే బిఎన్ఎస్ సెక్షన్ 294 కింద ఏముంటుంది క్లియర్ గా, సెక్సువల్ సజెస్టివ్ ఆర్ ప్రొవకేటివ్ సెక్సువల్ థాట్స్ ఆర్ లైక్లీ టు హార్మ్ పీపుల్ మోరల్స్ ఆర్ బిహేవియర్. ఇలా మనం అంటే అది ఎవరైనా సినిమాలో అయినా బయట అయినా ఈ డీసెన్సీ అనేది చూపించాలి. రెండోది ఎందుకు అంటే మీరు జస్ట్ గూగుల్లో కొట్టండి, ద టర్మ్ అబ్సైన్. అబ్సైన్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఐదర్ డిస్గస్టింగ్ టు ద సెన్సెస్ ఆర్ అఫెన్సివ్ టు అన్ ఇండివిజువల్ ఇన్ ఏ సెక్సువల్ మేనర్ whereby they aim to instigate lust in a person. ఓకే, లస్ట్ ఇన్ ఏ పర్సన్ అంటే అది ఒక పాట ద్వారా లేదా ఒక బూతు బొమ్మ ద్వారా, ఈవెన్ డ్రెస్ ద్వారా కూడా. అంటే నన్ను ట్రోలింగ్ చేయొచ్చు, కానీ ఇది చట్టములో ఉన్నది చెప్తున్నా నేను. ఐఎమ్ టెలింగ్ యాజ్ ఏ లా ప్రొఫెషనల్, లీగల్ ప్రొఫెషనల్. ఓకే సార్. ఇప్పుడు మీరే చూసి ఉంటారు, ఒక పాట, నార్మల్ పాట, దేవుని గుళ్ళో పాడిన హీరోయిన్ పాట ఎట్లుంటది, మనకి అందరికి ఒక భక్తి వస్తుంది. ద మూమెంట్ ఒక రెయిన్ సాంగ్ రాగానే హార్మోన్స్ వస్తాయి, చేంజ్ అవుతుంది సార్, చేంజ్ అవుతుంది. తర్వాత ఒక ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు అక్కడ స్క్రీన్ మీద కనపడ్డా కానీ అక్కడ లస్ట్ అనేది వస్తుంది. అందుకనే ఒక రేప్ సీన్ పెట్టడమో లేకుంటే ఇలాంటి పెట్టడం జరుగుతుంది. అదే అది కొన్ని, అందుకని ఏ చిత్రం అని పెట్టారు, తర్వాత చిల్డ్రన్స్ అని కేటగరైజ్ చేశారు. ఇప్పుడు బయటికి వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు అనేది ఏంది, ఇది భారతదేశం స్వాతంత్ర దేశము, మేము ఏ బట్ట కట్టుకోవాలనో ఏ తిండి తినాలనో ఎవరు చెప్పాలి ఎవరు చెప్పొద్దు అనేది మాకు అవసరం లేదంటున్నారు. కానీ ఇది క్లియర్ గా ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తున్నామండి, అది కూడా భారతదేశంలో ఉందిగా తిరుమలలో. అవును సార్. ఆడ వస్త్రధారణ చెప్తున్నారు కదా, మహిళలు ఏం వేసుకోవాలి, సాంప్రదాయ వస్త్రధారణ ముందే ఇస్తారు. నాట్ ఓన్లీ తిరుపతి సార్, అన్ని దేవాలయాల్లో అప్పుడు కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు ఉన్నారు అంటే అది ఒక గుడి కాబట్టి బడికి వస్తే మీరు యూనిఫామ్ వేసుకొని రమ్మంటారు, అంతేగాని ఇది భారతదేశము నా ఇష్టం ఉన్నట్టు వస్తాను అట్లా కాదు. మనం ఏమంటున్నాము అంటే వీఆర్ ఇన్ ఏ సివిలైజ్ సొసైటీ. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతున్నారో, నేను ఇందాక చెప్పినట్టు పబ్లిక్ ఫిగర్స్ అంటే ఇప్పుడున్న భారతదేశ ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి గారైనా ఇంకెవరైనా వాళ్ళని చూసే మనం ఆదర్శంగా ఉంటాము. మనం ఇప్పుడు గాంధీ గారు డ్రెస్ వేసుకుంటామని అందరు అనుకోరు, ఎందుకంటే వారు అప్పుడు బ్రిటిష్ వారిని ఎదిరించడానికి ఒక దానికి నేపథ్యం ఉంది. అది మనం వేసుకుంటే అక్టోబర్ 2 నాడు వేసుకుంటాము, లేకపోతే ఫ్యాన్సీ షోలో వేసుకుంటాము, రోజు అవి వేసుకొని రాము. అక్కడ మాత్రమైతే మనకి సెన్స్ ఉంది కదా. ఇప్పుడు అట్లనే నేనేమంటున్నా అంటే వీళ్ళు కూడా అంతే. ఇఫ్ దట్ డిమాండ్స్, ద క్యారెక్టర్ డిమాండ్స్, ద డైరెక్టర్ ఆస్క్, యూ కెన్ డూ ఇట్, దెన్ సెన్సార్ ఈస్ దేర్. వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇవ్వాలో ఇవ్వద్దా, సీన్స్ కట్ చేస్తారా వాళ్ళది అది. బట్ వెన్ యూ ఆర్ కమింగ్ యాజ్ ఏ సెలబ్రిటీ, యాజ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇప్పుడు మీరు వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అంత మీకు డబ్బులు ఇచ్చి అంటే జనం అక్కడ వస్తారు, మిమ్మల్ని చూడటానికే వస్తుండ్రు. దే ఆర్ కమింగ్ ఓన్లీ టు సీ యూ. మీరేమో పెద్ద స్పీచ్లు ఇస్తారు, మీరు మేధావులు, మీ దగ్గర నాలెడ్జ్ వస్తుంది అని రావట్లేదు. మిమ్మల్ని చూడటానికి, మిమ్మల్ని టచ్ చేయడానికి, మీతో సెల్ఫీలు దిగటానికి వస్తున్నారు. అందులో మొగ ఉండొచ్చు, ఆడ ఉండొచ్చు, అందరు ఉండొచ్చు, మీ అభిమానులు కూడా ఉండొచ్చు, లేకుంటే అల్గా జనాలు ఉండొచ్చు, సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. అది ఎవరు కంట్రోల్ చేయాలి? పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మీరేమో పోలీస్ వాళ్ళేమో ఏమి కోడ్ పెట్టట్లేదు, అంటే చట్టాలను వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేదు. నేను ఇప్పుడు అనేది ఏంటంటే మీ ఛానల్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలో చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైతే ఇలాంటి
గ్యాదరింగ్స్ కి మీరు పర్మిషన్ ఇస్తున్నారో, ఎస్పెషల్లీ వెన్ ద క్రౌడ్ కంట్రోల్ చాలా కష్టమవుతుందో అప్పుడు మీరు డ్రెస్ కోడ్ పెట్టండి. అది కూడా విత్ ఇన్ ద లా. మీరేమి నిండుగా కప్పుకొని రావాలని చెప్పట్లేదు. యాప్ట్ టు ద అకేషన్. ఇది చెప్తే కూడా తప్పని ఇంకా మీరు ట్రోలింగ్ చేసి చెప్తే, ఇప్పుడు శివాజీ గారు చిన్న యాక్టరా పెద్ద యాక్టరా పక్కన పెడదాం, బట్ ఇదే వేరే సినిమాలలో వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, నీతులు ఎవరని చెప్తారు. అంటే ఇక్కడ ఏమైతుంది, స్టెచ్యూర్ని బట్టి మీరు నీతి చెప్పటం. ఇప్పుడు ఒక జడ్జిమెంట్ ఒక లోవర్ కోర్టు వస్తే వాడు వెంబడి ఛాలెంజ్ చేస్తున్నాడు హైకోర్టులో ఛాలెంజ్ సుప్రీంకోర్టులో ఫైనాలిటీ. అట్లా నేనేమంటున్నా అంటే అల్టిమేట్ గా ఇవాళ శివాజీ గారు చెప్పారా, దాన్ని ఎవరు వ్యతిరేకించారు, ఎంత పర్సంటేజ్ వ్యతిరేకించారు కాదు. ఓవరాల్ గా ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను గౌరవించాలి మనం అందరం కూడా. అంతేగాని నన్ను ఎవరు ఆపటము, నేను ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా అంటే ఇష్టాలు పని చేయవు. ఇప్పుడు నేను ఉన్నాను అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ వెజిటేరియన్ తింటాను, ఓకే, ఏం తింటాము, చికెన్ మటన్ తింటాము. ఇక్కడ కౌ స్లాటరింగ్ లేదు కాబట్టి నేను తినొద్దా కూడా. అదే నాగాలాండ్ లో ఉంది, మళ్ళీ అక్కడ ఆడ బీఫ్ ఈజ్ అలౌడ్, కేరళలో బీఫ్ ఈజ్ అలౌడ్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో లిక్కర్ లేదు, ఇప్పుడు గుజరాత్ లో లేదు, బీహార్ లో లేదు, అవి కూడా భారతదేశంలో ఉన్నాయి కదా. సో అంటే లా ఆఫ్ ద ల్యాండ్ అక్కడ ఉన్న సమస్యల్ని బట్టి అక్కడ దే విల్ కమ్ అవుట్ విత్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ కూడా ఏమంటున్నాము అంటే ఇక్కడ వారు చెప్పింది కాంటెక్స్ట్ ఏంటిది, జస్ట్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ కి ముందర 2 ఈవెంట్స్ లో ఇలా జరిగింది కాబట్టి ఆయన ఆ బాధతోటి ఒక పెద్దరికంతో చెప్పాడు. ఇమ్మీడియట్ గా మీరు ట్రోల్ చేసి దాన్ని శివాజీ వర్సెస్ అదర్స్ వర్సెస్ శివాజీ అని చెప్పారు. అసలు ఆయన చెప్పిన మోరల్ ఏంటిది అది వింటలేరు. అది మోరల్ ఈజ్ కరెక్ట్, మేబీ ఈ చాయిస్ ఆఫ్ వర్డ్స్ మే బి రాంగ్, ఆయన గ్రహించాడు, అది దానికి సారీ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు సమాజంలో చర్చ జరగవలసింది శివాజీ ఏం చెప్పిండు కాదు, అసలు ఓవరాల్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఏమి డ్రెస్ కోడ్ తీసుకురావాలనేది ఇంపార్టెంట్. అది పక్కన పడేసారు సార్, అంతా పక్కన పడేసి ఆ మాట అన్నారు ఈ మాట అన్నారంటే వాడుతూ ఆ సినిమాలు లేకపోతే వాళ్ళు చేస్తున్న కామెడీ ప్రోగ్రాం నుంచి వచ్చిన మాటలే కదా సార్ ఆయన వాడింది, వాళ్ళు నేర్పించిందే కదా సార్ ఈ వర్డ్స్ అంతా కూడా. అవును, మీరు జబర్దస్త్ చూస్తే మొత్తం డబల్ మీనింగ్లు, జబర్దస్త్, బిగ్ బాస్ షోస్. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, 115 రోజులు పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఒక లివింగ్ రిలేషన్ లో ఉండి సీక్రెసీ మేమే నోటీసులు పంపించాము ఆ షో యాజమాన్యానికి, మేనేజ్మెంట్ కి, వీళ్ళందరికీ. బట్ ఏంటంటే పెద్దవాళ్ళు కాబట్టి 2 రాష్ట్రాల వాళ్ళు స్పందించలేదు, ఈయన చిన్నవాడు కాబట్టి సుమోటోగా ఇచ్చారు. ఇదే తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషనరు, మేము పోయిన సంవత్సరము ఆ తొక్కిసలాట్ లో చనిపోయిన రేవతి అనే మహిళ, నేను ఎన్నిసార్లు పోయినా వాళ్ళ ఆఫీస్ కి, ముఖ్యమంత్రి ఆఫీస్ కి ఫోన్ చేసిన ఎంతో మందిని, బికాజ్ ఐఎమ్ నాట్ ఓన్లీ అడ్వకేట్, ఐఎమ్ పొలిటికల్ యాక్టివిస్ట్ ఆల్సో. నేను చేసిన 10 రోజుల తర్వాత అప్పుడు వీళ్ళకి ఏం చేయాలో సోయి వచ్చింది. అంటే సోయి అనేది తెలంగాణలో సెన్స్ అంటాము, రానప్పుడు ఇప్పుడు సడన్ గా ఇక్కడ ఏంటంటే వాళ్ళకు కూడా ఇప్పుడు చిన్నవాడిని తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టంగానే మీడియా వచ్చింది. మీడియా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మీడియా షుడ్ నాట్ బి అలౌడ్, ఇట్ ఈస్ లైక్ ఎ క్వాజీ జ్యుడిషియరీ. ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, ఐ నో మీడియాని ఎప్పటి మాటికి అలౌ చేయాలి, ప్రొసీడింగ్స్ అన్ని మీరు చెప్పొద్దు. బట్ వీళ్ళందరూ ఏంటంటే పొలిటికల్ అపాయింటీస్, అతి ఉత్సాహము. ఎక్కడైతే మీరు సిన్సియారిటీ చూపించాలో, ఎక్కడైతే ఇలాంటి మహిళల మీద జరిగిన అత్యాచారాలు దాన్ని మీరు ఫాలో అప్ చేయకుండా ఏదో నలుగురు అన్నారు యాంకర్స్ కాబట్టి నేను కూడా అందులో జోడి, ఇఫ్ ఐ జాయిన్ దట్ బ్యాండ్ వ్యాగన్ ఐ విల్ ఆల్సో గెట్ ఏ నేమ్ అండ్ ఫేమ్ అనేది వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాట్ ఈస్ లా, వాట్ హీ హాస్ టోల్డ్ ఆల్రెడీ ఈజ్ రిట్రీవ్డ్, హీ హాస్ టోల్డ్ అన్కండిషనల్. దేర్ ఇస్ నో, ఒక హ్యూమన్ బీయింగ్ అలా హ్యూమిలేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆయనకు కూడా హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా. ఈ కెన్ ఆల్సో గోట్. ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను చెప్పేవాడిని, ఐ వుడ్ ఆస్క్డ్ స్టే ఆన్ దట్ సమ్మన్స్. బట్ పెద్దరికంగా ఆయన వచ్చిండు, నిన్న పోయిండు, రెస్పెక్ట్ గా సారీ చెప్పాడు సార్, కమిషనర్ ముందు హాజరయ్యాడు అయిండు. బట్ అదే నా దగ్గరకు వస్తే నేను ఐ వుడ్ హావ్ టేకెన్ స్టే ఆన్ దట్ సమ్మన్స్ ఫ్రమ్ హైకోర్టు, బికాజ్ ఆల్రెడీ హస్ టోల్డ్ అన్కండిషనల్ అపాలజీ.
ఎస్ వెళ్ళాడు సార్. వెళ్ళి తను తప్పు, నేను ఆ పదాలు వాడటం తప్పే అని చెప్పాడు అవునా, సార్, చెప్పాడు. గౌరవంగా చెప్పాడు సార్. అవునండి, ఆయన మీడియా ప్రకారమే చెప్పాడు కదా. ఆ ఇప్పుడు సుమోటో అన్నప్పుడు వాళ్ళు కూడా మీడియాలో మళ్ళీ ఈయన ఏం చెప్పిండో ఆ స్టేట్మెంట్ తీసుకొని విత్డ్రా చేసుకోవాలి సంబంధం. ఎస్ సార్. ఇప్పుడు గవర్నమెంట్ కి, ఇప్పుడు క్వాజీ జ్యుడిషియరీ గవర్నమెంట్ కి తెలంగాణలో 4.5 కోట్ల జనాభా, ఎన్నో సమస్యలు ఉన్నాయి మారుమూల ప్రాంతాలలో, వాళ్ళ దగ్గరికి పోవాలి. నాట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ దట్ క్వాజీ జ్యుడిషియరీ ద కమిషన్ ఈస్ ఫర్ ఎ బిగ్గర్ లార్జర్ కాజ్. అక్కడ కూడా అబ్యూజ్ ఆఫ్ అథారిటీ జరిగింది. ఆయన ఆల్రెడీ అన్ని కండిషన్ చెప్పిండు. రెండోది, ఇప్పుడు కావాలంటే క్లోజర్ గా వాళ్ళు ఏం చేయాలి, రిపోర్ట్ రాసి ఇప్పుడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు గారికి చెప్పాలి, ఇలాంటి నెక్స్ట్ టైం ఈవెంట్స్ పెట్టినప్పుడైనా లేకుంటే ఇలాంటి జరిగినప్పుడైనా దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మీరు చేయండి అని చెప్పాలి. ఏమీ లేదు, ఆయన క్షమాపణతో క్లోజ్ అయిపోద్ది సార్, అంతే. అదే అంటున్నా, అంటే ఎవ్వరికి ఈ దేశంలో కాదు సార్, ఈ దేశంలో ఎవ్వరికి ఏంటంటే మేము పబ్లిక్ లైవ్ లో రావాలి, సెలబ్రిటీగా మాకు ఇంకొక లైఫ్ స్పాన్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండాలి అనే ఆతృత తప్పితే ఈ దేశంలో ఉన్న మంచిని పోషించాలి, చెడుని రిమూవ్ చేయాలి అనేది ఎవరికి లేదు ఆలోచన. నేనేమంటున్నా, ఒక బాధ్యత ఉన్న పౌరునిగా, ఒక అడ్వకేట్ నీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫైన్, ఇప్పుడు శివాజీ గారు ఒక సెన్సిటివ్ ఇష్యూ ప్రజల్లో వచ్చాడు. ఇప్పుడు అడిగేది ఏంటంటే, 2 రాష్ట్ర ప్రభుత్వాలు లేకుంటే ఫిలిం ఇండస్ట్రీ మీరే ఒక సెల్ఫ్ రెగ్యులేటింగ్ పెట్టండి. మీ ఆర్టిస్టులు బయటికి వస్తే ఒక డ్రెస్ కోడ్ పెట్టండి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. ఒక్క నిమిషం సార్, మీ పెద్దలు మంచి మాట చెప్పారు. కానీ నిన్న ఎస్కే అని ఒక ప్రొడ్యూసర్ సార్ లైవ్లో ఒక సినిమా ప్రోగ్రాంలో మాట్లాడుతూ, అంటే వెటకారం అనమాట, ఆ సినిమా ఫీల్డ్ ఎలా ఉందంటే సార్, మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళకు కోడ్ పెడితే బాగుంటుంది దిల్ రాజు గారు ఆధ్వర్యంలో అది ఇది అన్నారు. మీరు చూడొచ్చు ఎస్కేని ఏమన్నారంటే, ఏమా మీరు ఇంత సంప్రదాయంగా వచ్చారు, వద్దు, మీకు కంఫర్ట్గా ఉంటే ఆ విధంగానే డ్రెస్ వేసుకోరండి, అంతేగాని ఎవరో బట్టలు సత్తిగాడు చెప్పాడని వాడి మాటలు వినొద్దు అంటూ వెటకారం. అంటే వాళ్ళకే చూడండి సార్, దాన్ని ఇంకా పెద్దది చేస్తున్నారు ఇష్యూ. అదేనండి, ఇప్పుడు వాళ్ళకి ఎట్లుంది అంటే, ఒక సెట్ ఆఫ్ ఆర్టిస్టులు ఏమో ఎలైట్ పీపుల్, ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆర్టిస్టులు ఏమో వాళ్ళని ఉదాహరణ చూపించి వాళ్ళు సక్సెస్ ఉండొచ్చు, వాళ్ళ లెవెల్లో వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరము కళామ తల్లి ఉన్నది. ఇప్పుడు మీకు తెలంగాణ నుంచి ఉన్నారు హీరోస్ కూడా, ఎవరు అతను ఏదో ఒక మధ్యలో స్టార్ అయ్యాడు, సిద్దిపేటనో లేకుంటే మన కరీంనగర్ నుంచి, పేరు ఇమీడియట్ గుర్తు రావట్లేదు, అదే మన సంపూర్ణేశ్వర్ బాబు ఇంటి దగ్గర నుంచి రోజు వస్తాడు సార్ ఫిలిం నగర్కి. అవునండి, అయితే కొన్నిట్లలో ఎస్పెషల్లీ ఇలాంటి ఎలైట్ పీపుల్ జోక్స్ అన్నట్టు, ఏంద్రని నటన సంపూర్ణేష్ బాబు ఉంది అని అట్లా పోలుస్తుంటారు. ఎట్లయితే మీరు ఇప్పుడు చెప్పారు బిత్రి సత్య అని, బట్టలు సత్య అనేసి అతన్ని కామెంట్ చేశారు సార్. వాడు చెప్పాడని కాదు, మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు మీరు వేసుకోండి అంటున్నాడు ఆయన. అదే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఇండస్ట్రీలో తోటి కొలీగ్స్ ని గౌరవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు మేము అడ్వకేట్స్ ఉన్నాం, మేము అవతల వాళ్ళు ఎగనెస్ట్ గా మాట్లాడినా ఏది మాట్లాడినా మేము లెండ్ బ్రదర్ అడ్వకేట్ అని సంబోధిస్తాం, జడ్జుల్ని మై లార్డ్ అని సంబోధిస్తాం. ఇక్కడ ఏ కల్చర్ ఉంది చెప్పండి ఫిలిం ఇండస్ట్రీలో? పైసలు ఉన్నదే రాజ్యం. వాడి ముఖం బాగాలేకుండా 10 సార్లు మీరు అవి ఏమంటారు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. ఇప్పుడు ఇంతమంది హీరోలు ఉన్నారు కదా, ఇంతమంది అట్లీస్ట్ ఒక్క షో అన్న గంట షో చేయగలుగుతారా? రవీంద్ర భారతిలో లేకుంటే ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేయలేరు. 100 టేకులు తీసుకోవాలి. అలాంటి వాళ్ళని మన మీద రుద్దుతున్నారు వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళ తాతలు తండ్రులు ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి మన మీద రుద్దుతున్నారు. కొత్త వాళ్ళు వస్తే సహించలేరు, అంటే ఇక్కడ టాలెంట్ ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తలేరు. శివాజీ నాకు తెలిసిన ప్రకారం ఇతను ఈ కేమ్ ఆన్ హిజ్ ఓన్, మేబీ అదే సైడ్ క్యారెక్టర్ గా వచ్చారనుకుంటా, బ్రదర్ ఆఫ్ హీరో ఒక యాంకర్ గా వచ్చారు సార్ ఆయన. ఫస్ట్ ఎవర్స్ లవింగ్ అంటూ ఒక ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ గా వచ్చాడు. అంటే ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చూస్తే దే ఆర్ ఆల్ పర్టైనింగ్ టు 2000, 2005, 2008 దానికి ఉన్నట్టున్నాయి.
దాని తర్వాత మళ్ళీ వారు ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్ లో కొన్ని పొలిటికల్ పార్టీస్ వెళ్ళారు. సో అతనికి ఒక రీసెంట్ గా అనుభవం ఉన్నది. కోర్ట్ అనే సినిమాలో మంగపతి క్యారెక్టర్ ద్వారా బయటకు వచ్చారు సార్. అవునండి, అది చాలా మంది అప్రిషియేట్ చేశారు కదా. ఎస్ సార్. ప్రతి ఇంట్లో ఉండేదే కదా. ఆ మంగపతి సినిమా ఆయన క్యారెక్టర్ ని అప్రిషియేట్ చేశారు. ఎవ్రీవన్ సెడ్ దట్ టైప్ ఆఫ్ one person should be there in every family అని. Otherwise that family will come on to the road. ఇప్పుడు నేను విచ్చలవిడిగా ఉన్నాను, నర్మంట సిరి వచ్చింది, నేను సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను, లేకుంటే ఇది అబ్రాడ్ పోయి వచ్చాను, వెస్ట్రన్ కల్చర్లో ఉన్నాను అని. ఇప్పుడు మన వెంకయ్య నాయుడు గారే ఉన్నారు, ఆయన క్లియర్గా చెప్తున్నారు కదా, మాతృభాష అంటున్నారు, వాళ్ళ డ్రెస్ కోడ్ ఏదున్నా. అలాంటప్పుడు మనం అలాంటి వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు మనం సనాతన ధర్మం అంటున్నాము ఓవరాల్ గా. ఇప్పుడు 2 రాష్ట్రాలలో ఏం చెప్తుంది ధర్మము? వాట్ ఈస్ ద మొరాలిటీ? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మన దేవతల్ని మనం అంటాము, మనము మహిళల్ని దేవతలు అంటాము. ఇప్పుడు ఏ దేవత అయినా ఇట్లా ఉన్నారా బహిరంగంగా? ఇప్పుడు మా దగ్గర తెలంగాణలో కూడా ఊర్లలో ఉంటారు, ఎల్లమ్మ, కోశమ్మ, మైసమ్మ అనే దేవతలు. వాళ్ళకు కూడా మంచిగా ఫుల్ ఉంటాయి. ఇప్పుడు ముక్కు పుడక పెడతాము, మంచి బొట్టు పెడతాము, జడ వేస్తాము, అట్లా. ఇప్పుడు తెలంగాణ తల్లి ఉన్నది అట్లా. ఇప్పుడు మన తెలుగు తల్లి ఉన్నారు. అంటే మనం ఎక్కడి నుంచి సంస్కృతిని ఎక్కడికి తీసుకెళ్తున్నాము? ఇప్పుడు ఉన్న వీళ్ళంతా పాసింగ్ క్లౌడ్. ఇప్పుడు ఉన్న ఎవరైతే శివాజీ గారితో విభేదించినరో, అంటే ఆయన చెప్పిన మంచిని తోటి విభేదించినరో, ఆయన భాష పక్కన పెడదాం, ఇందులో మొరాలిటీ తోటి విభేదించినరో, వాళ్ళంతా నడమంతర సిరితోటి, ఒక సెలబ్రిటీ స్టేటస్ తోటి దే హ్యావ్ టేకెన్ ఎ పొజిషన్ అగెనెస్ట్ లా. చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మా ఇష్టం, మా ఇష్టం, మా ఇష్టం. నో, you cannot do certain things, both eating and dressing. Yes sir. It has to be under the framework of law. Yes sir. సార్ ఒక్క నిమిషం సార్. తిరుపతి, కాకినాడలో ఏమనుకుంటున్నారు పబ్లిక్ ఒకసారి విందాం సార్, వాళ్ళ ఒపీనియన్ కూడా చూద్దాం. శివాజీ రాజా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం దీని మీద తీవ్రంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతిలో మనం ప్రస్తుతం ఉన్నాం. దీనికి సంబంధించి ఇక్కడ తిరుపతిలోని ప్రజలు కూడా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా దానికి ధీటుగా స్పందించిన అనసూయ వ్యాఖ్యలు కావచ్చు, దీనిపైన ఇక్కడ తిరుపతి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలో కూడా మనం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. మన హిందూ ధర్మాన్ని కాపాడాలంటే మన చీరన గొప్పదనం, చాలా గొప్పదనం ఉంది. దానికి శివాజీ చేసిన వ్యాఖ్యలు చాలా మంచిదే కదా. అమ్మాయి సైడ్ కూడా ఉంది, అనసూయ సైడ్ కూడా రైటే అనిపిస్తా ఉంది. కానీ గొప్పదనాన్ని మనం కాపాడుకోవాలి కదా. కూడా ఇప్పుడు అనసూయాన్ని సమర్థిస్తూ కూడా నాగబాబు గారు కావచ్చు, అదేవిధంగా ప్రకాష్ రాజు గారు కావచ్చు, వీళ్ళని సమర్థిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు ఐ డోంట్ నో, నాగబాబు సార్ గురించి నాకు తెలీదు, నేను చూడలే. ఇంకా శివాజీ సార్ చేసింది మాత్రం మంచి వ్యాఖ్యలే, కొద్దిగా పాటిస్తే బాగుంటుంది. మంది మహిళలు కూడా ఉన్నారు, తిరుపతి మహిళలు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే సినీ నటుడు శివాజీ రాజా ఒక ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తప్పు కాదు కదండి, తప్పు చెప్పేదానికి ఏమున్నది, మరి చూసేదానికి అసహ్యంగా ఉంది కదా. అందుకని ఏంటంటే మీ వల్ల అందరికీ చెడ్డ పేరు అనే దాని గురించి చెప్తారు, అది తప్పేం లేదు కదా. దాని గురించి మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు, అది మీ ఇష్టం, అది మా ఇష్టం అని చెప్పేయచ్చు. దాని గురించి అంత ఇది అవసరం లేదు. సాంప్రదాయంగా ఉండండి, ఎందుకు అట్లంతా ఉండేది అనే దాని గురించి ఆయన చెప్పింది, తప్పు కాదు కదా. అంటే ఇప్పుడు దీనిపైన కూడా అనసూయ గారు కూడా ఒక మా బట్టలు మా ఇష్టం, మేము ఇలాగే ఉంటామని అది రాంగ్ కదా, అది రాంగ్ కదా. ఎవరికి నచ్చలేదు ఆమె చెప్పడం, అది నచ్చలేదు. అది ఎట్లా మా బట్టలు మా ఇష్టం అంటే ఊళ్ళతో చూపిస్తా ఉంటే అది బాగుండదు కదా. అందరికి వేరే వాళ్ళకి కూడా ఇట్లుంటారు ఆడవి అనేదానికి అందరికి చెడ్డ పేరే కదా అది. మీరు చెప్పండి అమ్మ, మీరు చెప్పండి, మీరేమంటారు దీన్ని? ఎలా ఒక హీరోయిన్ చూస్తే తన బిడ్డలు, తన భర్త వాళ్ళు చూస్తే కూడా ఓహో మన భార్య ఇట్లాగా ఉంది, బాగుంది అనుకుంటారు. కానీ అట్లా బట్టలు ఒళ్ళంతా కనిపిస్తే మాత్రం నచ్చలేదండి. అది మన బిడ్డలు కూడా మన అమ్మ ఇట్లా బాగుంది అని అనిపించాల. అంటే ఇప్పుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు పర్ఫెక్ట్ గా చెప్పినాడు, తను నచ్చింది మాకు. మీరు చెప్పండి, మీరేమంటారు? నాది కూడా అంతే, సేమ్ అంతే అండి. శివాజీదే నచ్చింది, అనసూయది నచ్చలేదు. ఇప్పుడు శివాజీ గారు ఒక వ్యాఖ్యలు చేశారు మేడం, మహిళల దుస్తుల పైన కూడా సంబంధించి. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే అనసూయ గారు ఒక వ్యాఖ్య చేశారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? శివాజీ గారే అండి. నీట్ గా ఉండాలి, లేడీస్ అంటే కొంచెం అదే అండి, మంచిగానే వేసుకోవాలి, బట్టలన్నీ నీట్ గానే వేసుకోవాలి. దానికి శివాజీ గారికి సపోర్ట్ చేస్తాం. ఒక రకంగా మనం సొసైటీలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి సమాజానికి ఏదన్నా అంటే నా ఇష్టము నేను అనేటట్టుంటే అప్పుడు ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ ఇష్టము వాళ్ళంటే ఇంట్లో ఉండొచ్చు. బట్ యాజ్ ఎ లేడీగా నేను శివాజీ గారిని సపోర్ట్ చేస్తాను.
వాళ్ళు చెప్పేది మన కోసమే కదండి, మన మంచి కోసమే. మనకు తెలియాలి మన డ్రెస్సింగ్ ఎట్లుండాలో అని. అంటే దీనిపైన కొంతమంది సినీ యాక్టర్లు కూడా వీళ్ళకి సంబంధించి చూసుకుంటే, అంటే కొంతమంది సినీ యాక్టర్లు కూడా అనసూయ గారి పక్కన మాట్లాడుతున్నారు. దీని మీద మీరే దాని గురించి ఏమో అండి నాకు తెలియదు కానీ, బట్ ఆడపిల్లలు అనేవాళ్ళు ఎవరైనా ఏ ఏజ్ పిల్లలైనా మంచిగా డ్రెస్అప్ అయితేనే బాగుంటుందండి, నీట్గా. అతను చెప్పిన దీంట్లో ప్రధానంగా సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా ట్రోల్ అవుతుంది మేడం. అంటే ఒక వస్త్రధారణ చూస్తే చేతులకి ముక్కాల, ఇంకొక వస్త్రధారణ చూస్తే మాత్రం సెల్ ఫోన్లు తీసుకొని ఫోటోలు తీసుకునే పరిస్థితి. దీని మీద మీరేమంటారు? సార్, మన భారతీయ సంస్కృతి ప్రకారం మనం నిండుగా ఉండాలండి. మనల్ని చూసి ఇప్పుడు ఫారినర్స్ అందరూ ఫాలో అవుతూ ఉంటారు. మన కట్టుబొట్టు కానీ, మనం ఉండే ట్రెడిషనల్ వే కానీ, మనం నెక్స్ట్ జనరేషన్స్కి దాన్ని తీసుకెళ్ళాలంటే మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా దాన్ని. మనం ఫస్ట్ మనం మంచిగా డ్రెస్అప్ అయి మన పిల్లలకి అది నేర్పించాలి అనేది నా ఒపీనియన్, అంతే సార్. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే సంబంధించి కూడా చాలా వరకు చూసుకుంటే కూడా ఏదైతే శివాజీ గారు చేశారో వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను చాలా మంది కూడా మహిళలు సమర్థిస్తున్నటువంటి పరిస్థితి. వేషధారణ వేసుకోవాలంటే ఇంట్లో వేసుకోవచ్చు కదా, వీధిలోకి ఎందుకు రావడం? ఇది మన సాంప్రదాయం. దండోరా పిక్చర్ ప్రీ ఈవెంట్లో శివాజీ గారు మహిళలను ఉద్దేశించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం, అభ్యంతరకరంగా ఉన్నాయి. యాక్చువల్గా ఆయన ఒక సదుద్దేశంతో ఆ వ్యాఖ్యల్ని చేయటానికి ప్రయత్నం చేసి కాస్త మాటలు తప్పుగా దొరలటం అనేవి చాలా బాధాకరం. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మన నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడగలగాలి. ఎప్పుడైనా క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్గా ఉండాలి తప్ప అది ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. మన భారతీయ సంస్కృతి మనకు నేర్పించింది ఏంటంటే చక్కటి వస్త్రధారణ, మంచిగా ఉండటం, ఇవన్నీ కూడా మనకు నేర్పించింది మంచిదే. అదే సందర్భంలో మన భారత రాజ్యాంగం కూడా మహిళలకే కాదు ప్రతి పౌరునికి కూడా స్వేచ్ఛ అనేటువంటి హక్కుని ఇచ్చింది. ఆ స్వేచ్ఛలో భాగంగా ప్రతి మనిషి కూడా తన వస్త్రధారణ తనకు ఇష్టమైన రీతిలో ధరించేటువంటి అధికారం కూడా ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మొన్ననే రీసెంట్గా ఒక సర్వే ఏం చెప్పిందంటే మహిళల మీద గత 2 సంవత్సరాల్లో జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్నటువంటి వాటిని బేజీరు చేసుకుంటే ఎక్కువ అత్యాచారాలు శారీస్, చుడీదారులు వేసుకున్న వారి మీద జరిగాయని కూడా ఒక సర్వే రీసెంట్గా తెలియజెప్పింది. అంటే దీని అర్థం మనకి ఏమి గోచరిస్తుంది అంటే, వ్యక్తిగత నాకు కానీ ప్రజలు ఏం గోచరిస్తుందంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ సెన్స్లో లేదు కానీ మనుషుల యొక్క ఆలోచన విధానంలోనే తప్పు ఉంది. మొట్టమొదటిగా మన ఆలోచన విధానం మారాలి. మహిళలను కాదు ప్రతి మనిషిని చూసేటువంటి మన దృష్టి ఏదైతే ఉందో అది ఆ ఆలోచన విధానం మనం మారితే ఈ అత్యాచారాలన్నీ కూడా మనకి కాస్త కంట్రోల్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. రైట్ శ్రీనివాస్ రెడ్డి సార్, విన్నారు కదా సార్, తిరుపతిలో ఒక విధంగా శివాజీకే సపోర్ట్ వస్తుంది, కాకినాడలో సార్ మనుషుల విధానంలో మార్పు రావంటున్నారు. ఫైనల్గా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఇది ఇంకా పొడిగించే అవకాశం కనిపిస్తూ ఉందా సార్ మీకు? అంటే ఇది వివాదం అంటూ ఏం లేదండి. ఇప్పుడు శివాజీ గారు ఆయన ఆ 2 ఇన్సిడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఒక పబ్లిక్ వేదిక మీద నుంచి కామెంట్ చేశారు. సరే, అందులో చాలా మంది మీరు చూపించినట్టు 80% దాకా పబ్లిక్ కామన్ మ్యాన్ శివాజీ గారు చెప్పింది తప్పే, ఆయన భాష వాడింది కరెక్ట్ కాదంటున్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు రెండండి భాష. ఇప్పుడు మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతాను, ఒళ్ళెట్లుంది అని అడుగుతాం, అది అర్థం చేసుకునే వాళ్ళని పట్టుకుంటది. హౌ ఆర్ యు అనే దానికి ఎలాగున్నదానికి నీ ఒళ్ళెట్లుంది చాలా తేడా. నేను అడగవలసింది హౌ ఈజ్ యువర్ హెల్త్. అది డీసెన్సీ, డెకోరము, కొంచెము చదువుకున్నోడు అడుగుతాడు. ఇప్పుడు మా ఊరు నుంచి ఎవరన్నా ఫోన్ చేసి, సరే సారు మన సొంత ఊరు నుంచి ఫోన్ చేసి సార్ మీ ఒళ్ళెట్లుంది అని అడుగుతాడు. అంటే వారికి ఎవరో థర్డ్ పర్సన్ చెప్పి ఉంటాడు, సార్కి చలికాలంలో 2 రోజులు జ్వరం వచ్చింది అని చెప్తే అదే నాకేమైతుంది, ఇమ్మీడియట్ గా మా ఊరోడు కాబట్టి ప్రేమతోటి నా హెల్త్ గురించి అడుగుతున్నాడు. అదే వేరే వాళ్ళు ఫోన్ చేసి మీ ఒళ్ళెట్లుంది అని అడిగితే ఒక యువకుడు, నేనేమనుకుంటా నాకు వార్నింగ్ ఇస్తుండేమో అనుకుంటాను. సో అందులో కూడా శివాజీ గారు చెప్పిన అది అన్పార్లమెంటరీ ఏం కాదు. సామాను అంటే లగేజ్ అనేది ఒక ప్రాపర్టీ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఏం వెనకేసుకొని వస్తలే, ఆయన నేనేం అడ్వకేట్ ని కాదు, స్పోక్స్ పర్సన్ ని కాదు. కానీ ఇంత వివాదం ఎందుకు అయింది, ఇంత 21వ శతాబ్దంలో ఇంత ఎందుకు అయింది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ has lost command and authority on the language. అనుకోని ఇంకోటి ఏమైంది, మాకు డబ్బు ఉంది,
సెలబ్రిటీ స్టేటస్ ఉంది, మేము ఏమి చెప్తే అదే సమాజం వింటది అనేది ఇంకొక అదొక మైండ్ సెట్. ఓకే, వీళ్ళ వాట్ ఈస్ దేర్ క్వాలిఫికేషన్స్? మీరు చెప్పండి, వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటిది? ఎక్సెప్ట్ మనీ అండ్ సోషల్ స్టేటస్ తప్ప. ఎస్ సార్. కాబట్టి వాళ్ళు శివాజీ గారిని తప్పర్థం చేసుకొని ఈ సెన్సిటివ్ ఇష్యూని అలా 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 ఈ 5-6 రోజులు సోషల్ మీడియాలో పెట్టేశారు. రైట్ సార్. ఇవాళ నేను క్లియర్ గా చెప్తున్నాను, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా ఐ హోల్డ్ ఎ పిహెచ్డి ఆల్సో. ఐ కమ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ. నాకు వైఫ్ ఉన్నారు, ఎదిగిన కూతురు ఉంది, కొడుకున్నాడు, నాకు తల్లి ఉంది, తండ్రి ఉండు. ఐ కమ్ ఫ్రమ్ ఏ డీసెంట్ ఫ్యామిలీ. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ టుడే వెరీ క్లియర్ గా మనకి చట్టాలు ఉన్నాయి. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 దీన్ని ఇంప్లిమెంట్ చేయమని నేను సినిమా పెద్దల్ని అడుగుతున్నా. ఇప్పుడు శివాజీ గారిని పక్కన పెట్టండి, యాంకర్స్ ని పక్కన పెట్టండి, ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఇవన్నీ కామెంట్స్ ని పక్కన పెట్టండి. ఒక ఈవెంట్ ఎట్లయితే మహాత్మా గాంధీని ఆ రోజు టికెట్ ఉండి కూడా ఫస్ట్ క్లాస్ ట్రైన్ నుంచి నూకేస్తే, ఎత్తి పడేస్తే భారతదేశానికి వచ్చి ఫ్రీడమ్ ఫైటింగ్ చేశాడో, అట్లా ఈ వాయిస్లు అందరూ కూడా అడగవలసింది ఏంటి అంటే, ఈ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986 ని మీరు ఈ సెలబ్రిటీస్ మీదనే కాదు అందరి మీద, కామన్ మ్యాన్ మీద కూడా పెట్టాలి. ఇంకోటి, ద కాన్సెప్ట్ ఆఫ్ డీసెన్సీ and morality are linked to obscenity, ensuring that actions align with social standards. నా సోషల్ స్టాండర్డ్ ఏంది? హైదరాబాద్ లో నాకు క్రైమ్ ఫ్రీ సొసైటీ కావాలి. క్రైమ్ ఫ్రీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మహిళలు బయటకు వచ్చి, అంటే మరి అనొచ్చు, మహిళలు రావాలి, బయటికి రావాలి. గాంధీ గారు అన్నట్టు మనకు అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినాడే స్వాతంత్రం అన్నారు సార్. అట్లా అన్ననాడే మనం, అందుకనే మనం 24/7 నైట్ సిటీస్ అంటాము. బాంబేలో మీకు క్రైమ్ లేదు, గోవాలో కూడా క్రైమ్ లేదు, ఎక్సెప్ట్ బయట నుంచి పోయి వచ్చినోడే కానీ అక్కడ ఎక్కడ లోకల్ పీపుల్ మీద క్రైమ్ లేదు. ఐ హావ్ బీన్ ఇన్ పాన్ ఇండియాలో నేను తిరిగి వచ్చిన వాడిగా చెప్తున్నాను. హైదరాబాద్ కూడా 24/7 ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అలాంటప్పుడు ఈ ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగాయి అంటే, బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఆర్గనైజర్స్. వెన్ దే ఆర్ బ్రింగ్ ద సెలబ్రిటీస్, దే షుడ్ ఆస్క్ దేర్ మేనేజర్స్ ఆఫ్ దట్ సెలబ్రిటీస్ టు ఎన్ఫోర్స్ ద ప్రాపర్ డ్రెస్ కోడ్, అప్రాపరియేట్ డ్రెస్ కోడ్. ప్రాపర్ అండ్ అప్రాపరియేట్ అని కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను నేను. అవి పెద్దయ్యా చిన్నయ్యా మొత్తం కప్పుకుంటారా, అది వాళ్ళ చేతిలో ఉంది. ప్రాపర్ అండ్ అప్రాపరియేట్ డ్రెస్ కోడ్ రిలవెంట్ టు దట్ వాట్ యు కాల్ రిలవెంట్ టు దట్ అకేషన్. ఓకే సార్. ఇప్పుడు మనం ఉన్నామండి. ఇప్పుడు సావిత్రి గారు, సౌందర్య గారు కూడా చనిపోయి 20 సంవత్సరాలు అయింది. అవును సార్. సార్ ఒక్క నిమిషం సార్, మనతో పాటు ప్రియా చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు సార్. ఒక్క నిమిషం మేడంతో కూడా ఒక్క నిమిషం మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, సార్ చెప్పినట్టుగా దిల్ రాజు గారు కొంత చొరవ తీసుకొని కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు హీరోయిన్స్ ఏ విధంగా డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి కొన్ని సర్దిద్దుకుంటే బాగుంటుంది అంటారు సార్. కొన్ని సూచనలు కూడా చేశారు, కానీ అది వినే అవకాశం ఉందా? ఎందుకంటే శివాజీ కామెంట్ చేశాడు, తర్వాత కొంతమంది తమని అనకపోయినా తమను అన్నట్టుగా ఫీల్ అవుతూ వాళ్ళు ట్వీట్లు చేయటం, అది ఎంత గొడవ తీస్తుందో మనం చూసాం. ఆయన సారీ చెప్పాడు మహిళా కమిషన్ ముందు నిన్న వెళ్ళి, దాంతో సద్దుమణుగుతుంది అనుకుంటే నిన్న సాయంత్రానికి పెద్దలు అని చెప్పుకోబడే కొంతమంది పెద్దలు బయటకు వచ్చి వాళ్ళు కూడా కామెంట్ చేశారు మేడం. తర్వాత ఒక నిర్మాత కూడా బడా నిర్మాత అని చెప్పుకుంటున్నాడు ఆయన కూడా స్క్రీన్ మీదకి వచ్చేసి బట్టలు సత్తి చెప్పినట్టు వినమాకండి, హీరోయిన్లు మీకు నచ్చినట్టు డ్రెస్సులు వేసుకోండి అంటూ ఆయన కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సినీ పరిశ్రమలో ఇంతేనా, మనం చర్చించుకోవడం అనవసరమా? ఒక్క విషయం చెప్తానండి, జనం లేని సినీ పరిశ్రమ ఎక్కడుందండి? ఈ రోజుకైనా సినిమా పరిశ్రమ కళ్ళు తెరిస్తే బాగుంటుంది. ఓకే, ఏంటి కళ్ళు తెరిస్తే అంటే పబ్లిక్ నుంచి ఇంత వ్యతిరేకత ఆ స్త్రీల వస్త్రధారణ మీద ఉంది అనేటటువంటిది పరిశ్రమ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది పరిశ్రమ బలవంతంగా జనం మీద రుద్దుతున్నటువంటి అంశము. అలాగే ఇందాక సార్ మాట్లాడేటప్పుడు ఒక వాల్యుబుల్ పాయింట్ ఒకటి రేస్ చేశారు. ఏంటి అంటే
ఆయన అన్నదాని ప్రకారము ఎక్కడ గోవాలో ఎక్కడ ఇలాంటి సిచ్యుయేషన్స్ జరగవు. ఈ కొన్ని ప్లేసెస్ లో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటివి చేయటం అనేది జరగదు. హైదరాబాద్ లో ఎందుకు జరుగుతుంది అని అంటే దానికి నేను చెప్తా. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హబ్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్ అండ్ డిఫరెంట్ కల్చర్ అండి. దేశం నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో వ్యాపార పరంగా కానివ్వండి, విద్య కోసం కానివ్వండి, అలాగే ఉద్యోగాల కోసం కానివ్వండి, ఇక్కడ జీవన భృతి కోసం, చదువు కోసం స్థిరపడినటువంటి వాళ్ళు లేదా వచ్చిపోయేటటువంటి వాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇదే ఈవెంట్ ఏదైనా ఊర్లో పెడితే గనక ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ హీరోయిన్ ని మొన్న జరిగినటువంటి లూలు మాల్ ఇష్యూనే తీసుకోండి, అలా అంత అసభ్యంగా ప్రవర్తించరు. ఎందుకు ప్రవర్తిస్తే అది ఊరు వాళ్ళకి తెలుసు బౌండరీస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి నిబద్ధత ఏంటి అనేటటువంటిది తెలుసు. కాబట్టి ఆ ఊరి పరువు కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు చాలా డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తారు. ఇంత ఉండదు, ఒకటో రెండో ఉండొచ్చు కానీ ఇక్కడ హైదరాబాద్ అనేటటువంటి ఇంత పెద్ద మహానగరంలో ఎవరండి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చేస్తారు. మనల్ని ఆపే వాళ్ళు ఎవరు, ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి క్రమశిక్షణ అసలు లేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నిటినీ ఇంత ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఆ హీరోయిన్స్ ని మంచి బట్టలు వేసుకొని రండి అని చెప్పేటటువంటి జ్ఞానము ఎవ్వరికి లేదండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే మడిచి ఆ ఫిల్మ్ బాక్సుల్లో పెట్టుకోమని చెప్పండి. అర్థమైందా? ఆ సంబంధం లేదు నాకు. అయితే అంత బహిరంగంగా వెళ్ళి వీళ్ళు కావాలని సినిమాల ప్రమోషన్స్ కోసము ఆ హీరోయిన్ ని పెట్టుకున్నాము, ఇదిగో చూడండి అని తెర మీద ఏ అందాల ఆరబోత అయితే చూపిస్తారో దాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది సినిమా వాళ్ళు, దాన్ని ప్రమోట్ చేస్తుండే వాళ్ళు. ఇప్పుడు దిల్ రాజు గారు కూర్చొని దీని మీద సంస్కరణ తీసుకురావాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ వెరీ గుడ్, వీ వెల్కమ్ ఇట్. కానీ దిల్ రాజు గారు వస్తారా అంటే రావాలి, ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఇష్యూస్ కి ఆయన మధ్యవర్తిగా కూర్చొని పరిష్కారాలు చేయడం అనేటటువంటిది పెద్దరికంగా ఉంది. ఇదివరకు దాసనారాయణరావు గారు ఉండేవాళ్ళండి. దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు అసలు ఇలాంటివి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చినాయండి మనం చూసామా? ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లేదు, ఉన్నా వినేవాడు ఎవడు లేడనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఎవరి కాళ్ళు ఏంటంటే పెద్ద తోపు తురుములు అనుకుంటారు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు కూడా వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా, ఏది చివరికి ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినా కూడా ఆయన పరిష్కారం చేసేవాడు పెద్ద దిక్కుగా ఉంది. ఈ రోజు సినిమా పరిశ్రమకు ఒక పెద్ద దిక్కు ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి మోరల్స్ నేర్పాల్సినటువంటి అవసరం ఉంది, గైడ్ చేయాల్సినటువంటి అవసరం కూడా. పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఇది పెద్ద స్టంట్, ఇది కావాలని చేస్తున్నటువంటిది. ఏమంటే ఒక చీరల షాప్ ఓపెనింగ్ కి వెళ్ళేటప్పుడు ఈ చీరల షాప్ కి వెళ్ళేటటువంటి హీరోయిన్లు పైట ఎలా వేసుకుంటారండి? నేను బీయింగ్ ఏ ఉమెన్ ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి నాకు మాట్లాడడం, కానీ ఈ భాష వాడితే తప్పితే వాళ్ళ భాషలోనే నేను చెప్తున్నాను. నేను పైట వేసుకోకుండా అది ఎక్కడుండాలో ఉండదండి. మీకు కావాలంటే కొన్ని పిక్స్ పంపిస్తాను, మీకు ధైర్యం ఉంటే వేయండి. ఓకే, అవి పైట అంటే చీర కట్ అనేటటువంటిదే ఒంటిని చక్కగా కప్పుకునే హుందాతనాన్ని ఇచ్చేటటువంటి ఆ ఒక వస్త్రధారణ కూడా పైట ఉండదండి. బయట వేసుకున్నా ఉండాల్సిన చోటు ఉండదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇలా హీరోయిన్ ని అక్కడ కూడా అందాల ఆరబోసుకుంటూ, అక్కడ కూడా నిజం చెప్పాలంటే ఒక విశృంఖలత్వం అంటారు, ఒక అశ్లీలత్వం అంటారు, దాన్ని పట్టుకొని పబ్లిక్ లోకి తీసుకొస్తారు. పబ్లిక్ లోకి తీసుకొచ్చినప్పుడు అండి చీరలు ఇదివరకు నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పటి నుంచి మా బెజవాడలో నేను చూశాను. చీరల ఫంక్షన్ కి వచ్చేటప్పుడు హీరోయిన్లు శ్రీదేవి, విజయశాంతి తర్వాత ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు చక్కటి కట్టుబొట్టుతోటి వచ్చేవారండి. ఎంత చక్కగా ట్రెడిషనల్ గా జనరేషన్ మారింది, ట్రెండ్ అంటారు కదా మేడం. ఇప్పుడు జనరేషన్ మారింది, కాలానికి అనుగుణంగా మేము మారుతున్నాం అంటారు. అంటే దానికే వస్తున్నాను సార్. అదే చెప్తున్నాను కదా, వచ్చేవాళ్ళు హుందాగా ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళు చక్కగా కట్టుకున్నటువంటి చీర పోస్టర్ చూస్తే మాకే అనిపించేది పెద్ద అయిన తర్వాత మేము చీరలే కట్టుకోవాలి, కట్టుకుంటే ఇంత చక్కగా కట్టుకోవాలి, ఇంత అందంగా కనపడాలి చీరల్లో అనేటటువంటి ఒక మోటివేషన్ ఉండేది మాకు. ఇప్పుడు చీరలు కట్టుకుంటే ఏమన్నారు మీరు? కల్చర్ మారిందని మాట్లాడుతున్నారు. మారింది సార్. అప్పుడెవరు ఇలా హీరోయిన్లు ఇలా పట్టుకుని ఇలా ఇంత దరిద్రంగా ఎందుకు చేయలేదు సార్? అప్పుడు వాళ్ళు ఉండే హద్దుల్లో వాళ్ళు ఉన్నారు. తర్వాత హద్దులు చెరిపేశారు. ఏం మారిందండి? ఏం మారిందో చెప్పమంటారా? సంప్రదాయం మారింది, సంస్కారం మారింది. ఇది మారిని తప్పితే ఎక్కడ సంస్కారం పెరిగిందా? విద్యా వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పులేంటి? కనీసము ఇవాళ సోషల్ వాల్యూస్ అనేటటువంటిది
తర్వాత ఫ్యామిలీ వాల్యూస్ కి గురించినటువంటి స్పెషల్ సబ్జెక్టులు పెట్టాల్సినటువంటి అవసరం ఇవాళ మేడం ఇంతకుముందు మీరు అన్నారు మోరల్స్ అని. అప్పటి తరంలో మోరల్స్ ఉన్నాయి, ఇప్పుడు మోరల్స్ లేదా? ఇప్పుడున్న సినిమా యుగంలో అప్పుడు యుగంలో మోరల్స్ ఉన్నాయి అంటారు. ఖచ్చితంగా. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ మధ్య నేను సినిమాలు చూస్తుంటే నాకు యాంగ్జైటీ పెరిగిపోతుందండి, పానిక్ అవుతున్నాను నేను. ఎందుకంటారు చెప్పమంటారా? విపరీతమైన హింస. అసలు అదేంటి తలకాయలు నరకడాలు, ఆ బ్లడ్ చూడడాలు, తర్వాత ఇంకా అతి భయంకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి బీభత్స భయానకాలన్నీ కూడా ఈ రోజు నేను సినిమాలో చూస్తున్నానండి. వెనకటికి ఇంత లేదండి. ఏదో ఇంత రక్తం పొట్టు చూపించేవాళ్ళు, పొడి చేస్తే ఏదో కొద్దిగా చూపించేవాళ్ళు, లేదా తలకాయ బగిలితే ఇలా పట్టుకునే వాళ్ళు, ఇలా బ్లడ్ కారేది. ఇప్పుడు అలా కాదండి. ఎంత సాడిజం చూపిస్తున్నారు, ఎంత సైకోయిజం చూపిస్తున్నారు. ఆ హీరోలు చేసేటటువంటి దాంట్లో కూడా నాకు సైకోలు కనపడుతున్నారు తప్ప కథానాయకులు వీరులు కనపడట్లేదు నాకు. దాన్ని ఎంత బ్లైండ్ గా బ్లడ్ ని చూపించేస్తున్నారు అని అంటే, ఇంత ఆ సెన్సారు ఏమైపోయింది. తర్వాత వస్త్రధారణ సరిగ్గా లేకపోతే కూడా ఏమండి, వాళ్ళు హీరోయిన్లు వేసుకునేటటువంటివి ఒకప్పుడు బి గ్రేడ్ సినిమాలు, సి గ్రేడ్ సినిమాలు ఉండేవి. వాటికి ఏ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు? ఇలాంటి వస్త్రధారణ, ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి పాటలు, అశ్లీల పాటలు ఉంటాయి. ఇవాళ సాహిత్యం అంటే ఎక్కడికి పోయిందండి? ఎక్కడ పోయిందండి సాహిత్యం? ఒక్కసారి మాట్లాడి చూడమని చెప్పండి. నిన్న ఆయన ఎవరో గొప్ప ఆయన వచ్చి మాట్లాడాడు కదా, పురుషాధిక్య సమాజంలో ఏదో అని మాట్లాడాడే. ఆయనకే చెప్తున్నాడు, ఆయన తీసిన సినిమాల్లో పాటలు వినిపించమంటారా? పాటలు వినిపించమంటారా? ఆయన సాహిత్యం వినిపించమంటారా? ఆడవాళ్ళ అంగాంగ వర్ణన ఎంత నీచంగా ఉందో ఆ బంగారు కోడి పెట్ట పాట ఒకసారి వేయండి, దాంట్లోనే నేను చూపిస్తా. దాంట్లో ఆ హీరో ఆ హీరో పాటకి ఏం లిరిక్స్ రాస్తారో చూపిస్తా. ఆ హీరో దాన్ని ఉచ్చరిస్తూ ఏం పాటకి డాన్స్ వేసాడో కూడా చూపిస్తాను. మరి అక్కడ లేదు. అక్కడ మాత్రం ఏలలు కొడితే చిరంజీవి గారు గొప్పవాళ్ళు, ఆ హీరోలు గొప్పవాళ్ళు, లేదా ఇంకొక హీరో గొప్పవాడు, ఇంకొకళ్ళు గొప్పవాళ్ళు. అసలు ఒక స్త్రీని, ఒక కథానాయకి, హీరోయిన్ అంటే పేరేంటండి? కథానాయకి. ఆ నాయకికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే అరాకొర బట్టలు వేసుకోవడమా? అసలు ఆ నాయకికి వ్యక్తిత్వం అనేది ఉంటుందండి? హీరో మీద పడిపోవటము, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటము, పిచ్చ కథలు పోవటము. ఇంకొకటి, ఈ మధ్య సినిమాల్లో ఏం చూపిస్తున్నారు అంటే, నాకు తెలిసినంత వరకు కూడా ఆచ్ఛాదన లేకుండా కనపడద్దు, లిప్ కిస్ అనేటటువంటిది లేదు. అది కాలానుగుణంగా తీసుకొచ్చి పెట్టారు. ఏ కాలానుగుణం అండి? నాకు అర్థం కాదు. ఇవన్నీ ఎక్కడ జరగాల్సినటువంటి పనులు తీసుకొని వచ్చి సమాజంలో నడి రోడ్డు మీద బజారులో పెట్టి, ఇది వరకు ఇలాంటి పనులు చేస్తే ఆ మనుషులు అనేవాళ్ళు. ఇవాళ ఇది సంసారం అని మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది సార్. కానీ మీరు చూడపోవచ్చు, నేను చూడపోవచ్చు. సిగ్గేస్తుంది. ఎస్ మేడం, మీరు చూడపోవచ్చు, నేను చూడపోవచ్చు, శ్రీనివాస్ రెడ్డి సార్ చూడకపోవచ్చు, ఇష్టపడకపోవచ్చు. కానీ మెజారిటీ పీపుల్ అది నచ్చుతుందనే కదా మేడం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఎవరు అడుగుతున్నారని కానీ నేను ఒక ఆయన మాట్లాడే మోరల్ పోలీసింగ్ అనే ఒక మాట చాలా చక్కగా పట్టుకొని వచ్చారు. అలాగే మోరల్ వాల్యూస్ అనేది ఉంటుందండి, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒకటి ఉంటుందండి, సామాజిక బాధ్యత అనేటటువంటిది ప్రతి ఒక్కడికి ఉంటుందండి. అది చెరిపేసి నలుగురు చూస్తున్నారంటే ఎందుకు చూడరండి? అది ఆకర్షణ. ప్రతి మనిషిలో కూడా ఆకర్షణ, సెక్స్ అనేటటువంటిది ఇవన్నీ సహజంగా ఉండేటటువంటిది. వాటిని ప్రేరేపించే పని నువ్వు చేస్తున్నప్పుడు, అది సహజంగా ఏర్పడేటటువంటి దాన్ని నువ్వు ప్రేరేపిస్తున్నప్పుడు ఎందుకు చూడరు జనం? దాన్ని చూపించాలా లేదా, దాన్ని చూపించొచ్చా లేదా అనేటటువంటి సంస్కారం నీలో ఉందా? సామాజిక బాధ్యత నీకు లేదు. నీ వ్యాపారం కోసం చేసే పనిని తీసుకొచ్చి సమాజం మారిపోయింది, విలువలు మారిపోయాయి, విలువలు వలవలోడదేమని చెప్పినయా? మరి అదే కరెక్ట్ అయితే ఈ రోజు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది ప్రజల నుంచి? ఒక్క మాట చెప్పండి. ప్రజల్ని వీళ్ళు ఫాలో అవుతున్నారా? వీళ్ళని ప్రజల్ని ఫాలో అవ్వమని ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా రుద్ది యువతని, స్త్రీలని నాశనం చేస్తున్నారా? అది మాట్లాడాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉందండి. శివాజీ గారు మాట్లాడింది కరెక్టే, కానీ 2 పదాలే తప్పు అంటారు మీరు కూడా, అంతేనా? నేను ఎప్పుడు అదే అన్నా. మొట్టమొదట అవి 2 అన్పార్లమెంటరీ వర్డ్స్. అది ఎవరూ కూడా సమర్థించమండి. ఒక సభా మర్యాద అనేటటువంటిది ఒకటి ఉంటది. అదే ఆయన మరి ఆ జోష్ లో, ఆ సినిమా రిలీజ్ జోష్ లో ఉన్నారా, మరి లేకపోతే ఆయనకేమనిపించిందా, లేకపోతే ఇంకొకటి ఏమనిపించిందా అనేటటువంటి దాంట్లో ఆయన దొర్లారు అంటే. ఇంకొకటి కూడా సార్, ఇక్కడ మీరు మాట్లాడారు కదా, ఇవాళ సమాజం మారింది, ఇంకేదో మారింది, బట్టలు ఓడదీసేసి, అంటే చీరలు ఏంటి షాప్ ఓపెన్ చేయడానికి వెళ్ళేటప్పుడు బయట తీసేసి బయట ఎక్కడో వేసుకొని వెళ్ళొచ్చు అనేటటువంటి మార్పులు వచ్చినప్పుడు మరి భాష దగ్గర ఎందుకు పట్టుకున్నారు సార్? భాషలో మార్పులు రాలేదా?
ఏమో ఇది కూడా భాష కూడా ముందుకొచ్చిందని ఆయన మాట్లాడాడేమో. నిన్నటి వరకు నేను ఖండించా, ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా. ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పండి. ఆయన భాష కూడా నాగరికత డ్రెస్ వచ్చిందేమో సెన్స్ అట్లా సార్. ఉంది కాబట్టి లాంగ్వేజ్ కూడా చేంజ్ అయింది అంటారు. అంతే, డ్రెస్ సెన్స్ అలా ఉండాలి అని దానికి మీరు ఒక స్వేచ్ఛని ఒక స్వాతంత్రాన్ని పేరు పెట్టుకున్నప్పుడు మరి అలాంటి డ్రెస్సులకు అలాంటి భాష వాడాలని ఆయన వాడాడేమో. ఎస్, మీ కట్టుబట్టు బట్టే ఆ భాష కూడా వస్తుందేమో ఇంకా ఫ్యూచర్ లో కూడా అంటారు, అంతే కదా? మాట్లాడే వాళ్ళు కూడా అట్లాగండి. ఇప్పుడు ఒక్క విషయం సార్, ఇప్పుడు హుందాగా చీర కట్టుకున్నటువంటి వాళ్ళని చూడగానే ఏమనిపిస్తుంది? నమస్కారం అమ్మ, బాగున్నారా అనిపిస్తుంది, అవునా సార్? గ్లామరస్ గా వచ్చారన్నా ఒక అమ్మాయి చక్కగా మంచి మోడ్రన్ డ్రెస్ వేసుకుని చక్కగా పద్ధతిగానే వచ్చింది అనుకోండి, అమ్మ బాగున్నావా అని హాయ్ అంటాం, బాగున్నావా అంటాం. అదే అన్ని కనిపిస్తూ వేసుకొని తిరిగింది అనుకోండి, ఒక మగవాడిలో సంసారం చేసేటటువంటి మగవాడిలోనో యువతలోనో ఎలాంటి భావన వస్తుంది? ఎందుకు చూపిస్తుంది? అవన్నీ ఎందుకు చూపిస్తుంది? నన్ను చూడమనే కదా, అందుకని హాయ్ అని వెళ్ళిపోతారు, అవునా కదా? ప్రదర్శన ఎవరి కోసం అని అడుగుతున్నాను నేను. ఇక్కడ ప్రదర్శనలు కాదండి, మీ నిదర్శన ఏంటి? మీ యొక్క ఏంటి సంస్కారం అనేటటువంటి నిదర్శన ఎక్కడ చూపిస్తున్నారు? ఇది ఎక్కడ పోవాలండి? అరే ఒకప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగితే మహాభారత యుద్ధం జరిగిందండి బాబు, ఇప్పుడు గుడ్డలు వేసుకోండి అమ్మా అంటే కొట్టు వస్తున్నారంటండి మీడియాలో కూర్చొని. నాకు అర్థం కాక అడుగుతాను. రైట్, ఒక్క నిమిషం. రైట్, శ్రీనివాస్ రెడ్డి సార్. ప్రియా మేడం చెప్పేది కరెక్టేనా సార్? ఇప్పుడు మనకి నాగరికత పెరిగింది అనుకుంటున్నాము. ఇప్పుడు రోటీ కపడా మకాన్. ఇప్పుడు విచిత్రం ఎట్లుంది అంటే, మనం బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ అయ్యి తినటం బంద్ చేసినాము, డైటింగ్ అని చెప్పి. అన్నం మానేసి పిజ్జాలు తింటున్నాం సార్. కపడా తగ్గించేసాం, బట్టలు వేసుకోవటం. ఇక ఇల్లు కూడా అంతే. మీరు వెళ్ళండి, ఇంత ముందుకు మంచిగా ఒక హౌస్ ఉండేది, దానికి వెనక ఒక తులసి మొక్క ఉండేది, తులసి చెట్టు ముందు అదే పెరట్లో అన్ని రకరకాలుగా పెట్టుకునేవాళ్ళం. మీరు చూస్తే ఇప్పుడు నేను ఐఎమ్ ఇంజనీర్, ఫస్ట్ సివిల్ ఇంజనీర్, దెన్ ఐ కన్వర్టెడ్ ఇన్ స్టడీడ్ లా అండ్ నౌ ప్రాక్టీసింగ్ లా. అప్పుడు డిజైన్ చేసే ఇల్లు ఎట్లుండే అంటే ప్రైవసీ ఉండేది. ఎవరన్నా ముందల రూమ్ ఒకటి ఉండేది, ఫాయర్ అని ఉండేది, కిచెన్ ఎక్కడో వెనక ఉండేది, దేవునర్ర అనేది ఉండేది, దేవుని రూమ్, బెడ్రూమ్స్ అనేది ఉండేది. వాష్రూమ్స్ కూడా చాలా దూరంగా ఉండేది బయట. ఇప్పుడు మీరు విల్లాస్ అని ఉంటారు సరే, విల్లాస్ పక్కన పెడదాం, అవి 2 stories ఉంటాయి కాబట్టి ఓపెన్ 4000 SFT 5000 SFT తీసుకున్నా ఒక వ్యక్తి కొత్తవాడు వస్తే, ఇప్పుడు మన స్విగ్గీ జొమాటో డోర్ తీస్తే ఆ మహిళ కిచెన్ లో ఏం చేస్తుందో ఓపెన్ కిచెన్ అని చెప్పి కనపడతారు, అంటే వేర్ ఆర్ వి గోయింగ్ అంటే రోటీ కపడా మకాన్ వచ్చి మళ్ళీ అదే మకాన్ని పక్కన పెట్టేసి అదే బట్టలు తగ్గించేసి అదే తిండి తగ్గిస్తున్నాం. అండ్ వీఆర్ గివింగ్ ఎ నేమ్ దట్ వీఆర్ హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్, మా లైఫ్ స్టైల్ ఇట్లుంటది, మేము ఏంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్, మేము సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్నాం. ఇది ఎస్పెషల్లీ ఉన్నది ఎక్కడ అంటే, వేరే దాంట్లో ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వేరే ప్రొఫెషన్స్ ఉన్నారు, కానీ ఇదంతా ఉన్నది ఈ గ్లామర్ ప్రపంచం సినీ ఇండస్ట్రీలో. ఇందాక మేడం గారు చెప్పినట్టు క్లియర్ గా వారు ఒక మహిళగా వారి అబ్జర్వేషన్ చెప్పారు. గత 50 సంవత్సరాల ఫిలిం ఇండస్ట్రీలో ఎలా విలువలు పడిపోయాయి మేము చూసాం. ఒకప్పుడు హీరోని పోలీస్ కొడితే బాధ అనిపించేది. ఇప్పుడు మీరు ఖైదీ అనే సినిమా చూడండి, ఖైదీలో హీరో చిరంజీవిని కట్టేసి కొడుతుంటారు. అప్పుడు ఫిలిం అంటే హాల్ మొత్తము కామ్ గా ఉండేది. అదే ఇప్పుడు ఈ మొన్న పుష్ప 2లో విలన్ హీరో పోలీసుని కొడుతుంటే అందరు విజిల్స్ వేస్తున్నారు. నాకు అర్థం కాదు అసలు ఎక్కడికి పోతుంది ఈ సమాజం అని. ఇప్పుడు అల్టిమేట్ గా వాడు గద్దప్ చెక్కల్ని ఆపుతున్నాడు, వాడేమి కరప్ట్ కాదు అక్కడ, పోలీసు ఈజ్ నాట్ కరప్ట్, బట్ జస్ట్ because you are a fans of that hero outside the film hall and the story is so that you are portraying a hero as a negative, in fact villain, smuggler, and also trying to dislodge a democratically elected government. చీఫ్ మినిస్టర్ ని దింపి నేను అంటే అల్టీరియర్ మోటివ్ చూడండి, వాటికి ఏమి దేశాన్ని ఉద్ధరించాలి. ఇంతకుముందు సినిమాలు ఎట్లుండేది, ఈ ముఖ్యమంత్రి అన్యాయం చేస్తుండే కాబట్టి మేము కొట్లాడుతున్నాము అని ఉండేది. ఈ కృష్ణ సినిమాలు, చిరంజీవి గారి అంతకుముందుకు ఎన్టీ రామారావు గారి సినిమాలు, ఇవన్నీ కూడా బొబ్బులి పులి ఇలాంటివి. ఇప్పుడు నా ఒక ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి నేను ముఖ్యమంత్రిని దింపుతాను, నాకు అడ్డు పోలీసుని కొడతాను,
వాడిని హింస పెడతాను అని చేస్తే విధులు చేస్తున్నాము. ఇది ఎక్కడి సంస్కృతి అంటే, సారీ, మెజారిటీ పబ్లిక్ కూడా దే ఆర్ బికమింగ్ సెన్స్లెస్. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్. మనం సెన్సెస్ కోల్పోతున్నాము ఇన్ ద ఆఫ్ ఫ్యాన్ఫేర్. మా హీరో చేసిందే కరెక్ట్ కాబట్టి ఆయన పోలీసుని కొట్టినా నీవు విధులేయాలి, పోలీసుని ఉచ్చదాగు అని చెప్పినా విధులేయాలి, వాడి బట్టలు కూడా తీసినా విధులేయాలి, ఒక ఎంపీ బట్టలు తీసుకుంటే కూడా విధులేయాలి. నాన్ సెన్స్. అసలు ఆ రైటర్ కి భారతదేశ రాజ్యాంగం మీద ఒక ఎంపీ బట్టలు తీసుకుంటాడు, ఓ పోలీసు బట్టలు తీసుకుంటాడు, బ్యూరోక్రాట్. అసలు పర్మిషన్స్ ఎట్లిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సెన్సార్ ఒప్పుకుంటేనే కదా సార్ అది. అల్టిమేట్ గా సార్ ఇక్కడ ఏంది అంటే మేడం గారు చెప్పినట్టు 3 పదాలు ఇక్కడ: పబ్లిక్ మోరాలిటీ, డీసెన్సీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. నేను ఎట్లా బట్టలు వేసుకొని పోతా, నాకు నిన్న ఇష్టం ఉన్నట్టు నేను కోర్టుకు పోతా, నువ్వు బట్టలు వేసుకొని పోతా అంటే కాదు. ఆడ ఒక కోర్టులో ప్రాపర్ డ్రెస్ కోడ్ ఉంది, పోవాలి. ఒక డాక్టరు ప్రాపర్ డ్రెస్ కోడ్ తోటి రావాలి. అట్లా వీళ్ళకు కూడా ఒక సెలబ్రిటీస్ అంటే ఒక డ్రెస్ కోడ్ ఉంది. అదర్వైజ్ they cannot live in this country. If they are free, they can go to jungle. అక్కడ జంగల్లో కూడా డ్రెస్ కోడ్ ఉంది, రూల్స్ ఉంటాయి, ఏదో ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మధ్యంతర సిరితోటి వచ్చి ఎడ్యుకేషన్ లేక ఈ అలగా జనాలు వేసుకొని ఫ్యాన్స్ అని చెప్పి ఏదో వాళ్ళకి ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లో ఎన్నో ఫాలోవర్స్ పెట్టుకొని మేమే ఇంకా ఈ దేశానికి మేమే సుప్రీంకోర్టు, మేమే పార్లమెంట్ అనే విధంగా మాట్లాడుతున్నారు. శివాజీ గారు మాట్లాడింది ఏంటిది? ఆయన చెప్పింది వెరీ క్లియర్. అండ్ భాష మీద పట్టు ఉండాలి. సరే, అది పట్టు కోల్పోయారు. ఆయన ఎంబడి సారీ చెప్పాడు. ఆయన ఏమి నేను ఒక మూర్ఖుని మాది చెప్పట్లేదు, నేను చెప్పిందే కరెక్ట్ అని. ఎస్, వాట్ ఎవర్ ఐ టోల్డ్, ఇష్టం ఉంటే తీసుకోండి ఆ మెసేజ్, లేకుంటే లేదు. నేను ఒకరిని టార్గెట్ చేసి చెప్పలేను. కానీ వీళ్ళందరూ కలిసి శివాజీని టార్గెట్ చేస్తున్నారు. అంటే మంచి చెప్పినోడిని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఈ సమాజంలో మంచి చెప్పేవాడు ఉండొద్దు, అందరూ గాడ్సేలే ఉండాలి, గాంధీలు ఉండొద్దు. రైట్, ఒక్క నిమిషం మేడం. ప్రియా చౌదరి గారు, ఒక్కసారి తిరుపతిలో మహిళలు ఏమనుకున్నారు మీకు వినిపిస్తే మేడం, ఆ తర్వాత మీకు ఒక ప్రశ్న మేడం. ప్లీజ్ ఒక్కసారి తిరుపతిలో మహిళల గురించి ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి, రాష్ట్రం మొత్తం దీని మీద తీవ్రంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతిలో మనం ప్రస్తుతం ఉన్నాం. దీనికి సంబంధించి ఇక్కడ తిరుపతిలోని ప్రజలు కూడా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా దానికి ధీటుగా స్పందించిన అనసూయ వ్యాఖ్యలు కావచ్చు, దీనిపైన ఇక్కడ తిరుపతి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలో కూడా మనం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. మన హిందూ ధర్మాన్ని కాపాడాలంటే మన చీర అనేది గొప్పదనం, చాలా గొప్పదనం ఉంది. దానికి శివాజీ చేసిన వ్యాఖ్యలు చాలా మంచిదే కదా. అమ్మాయి సైడ్ కూడా ఉంది, అనసూయ సైడ్ కూడా రైటే అనిపిస్తా ఉంది. కానీ గొప్పదనాన్ని మనం కాపాడుకోవాలి కదా. కూడా ఇప్పుడు అనసూయాన్ని సమర్థిస్తూ కూడా నాగబాబు గారు కావచ్చు, అదేవిధంగా ప్రకాష్ రాజు గారు కావచ్చు, వీళ్ళని సమర్థిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరే? ఐ డోంట్ నో, నాగబాబు సార్ గురించి నాకు తెలియదు, నేను చూడలే. ఇంకా శివాజీ సార్ చేసింది మాత్రం మంచి వ్యాఖ్యలే, కొద్దిగా పాటిస్తే బాగుంటుంది. మంది మహిళలు కూడా ఉన్నారు, తిరుపతి మహిళలు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే సినీ నటుడు శివాజీ రాజా ఒక ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తప్పు కాదు కదండి, తప్పు చెప్పేదానికి ఏమున్నది, మరి చూసేదానికి అసహ్యంగా ఉంది కదా. అందుకని ఏంటంటే మీ వల్ల అందరికి చెడ్డ పేరు అనే దాని గురించి చెప్తారు, తప్పేం లేదు కదా. దాని గురించి మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు, అది మీ ఇష్టం, అది మా ఇష్టం అని చెప్పేయచ్చు. దాని గురించి అంత ఇది అవసరం లేదు. సాంప్రదాయంగా ఉండండి, ఎందుకు అట్లంతా ఉండేది అనే దాని గురించి ఆయన చెప్పింది, తప్పు కాదు కదా. అంటే ఇప్పుడు దీనిపైన కూడా అనసూయ గారు కూడా ఒకవేళ మా బట్టలు మా ఇష్టం, మేము ఇలాగే ఉంటాం, అది రాంగ్ కదా, అది రాంగ్ కదా. ఎవరికి నచ్చలేదు ఆమె చెప్పడం, అది నచ్చలేదు. అది ఎట్లా మా బట్టలు మా ఇష్టం అంటే ఊళ్ళతో చూపిస్తా ఉంటే అది బాగుండదు కదా. అందరికి వేరే వాళ్ళకి కూడా ఇట్లుంటారు ఆడవి అనేదానికి అందరికి చెడ్డ పేరే కదా అది. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, మీరేమంటారు దీన్ని? ఎలా ఒక హీరోయిన్ చూస్తే తన బిడ్డలు తన భర్త వాళ్ళు చూస్తే కూడా ఓహో మన భార్య ఇట్లాగా ఉంది బాగుంది అనుకుంటారు. కానీ అట్లా బట్టలు ఒళ్ళంతా కనిపిస్తే మాత్రం నచ్చలేదండి. అది మన బిడ్డలు కూడా మన అమ్మ ఇట్లా బాగుంది అని అనిపించాల. అంటే ఇప్పుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు పర్ఫెక్ట్ గా చెప్పినాడు, తను నచ్చింది మాకు. మీరు చెప్పండి, మీరేమంటారు? నాది కూడా అంతే, సేమ్ అంతే అండి. శివాజీదే నచ్చింది, అనసూయది నచ్చలేదండి. ఇప్పుడు శివాజీ గారు ఒక వ్యాఖ్యలు చేశారు మేడం, మహిళల దుస్తుల పైన కూడా సంబంధించి. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు అనసూయ గారు ఒక వ్యాఖ్య చేశారు, దాని మీద మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? శివాజీ గారే అండి, నీట్ గా ఉండాలి,
లేడీస్ అంటే కొంచెం అదే అండి మంచిగానే వేసుకోవాలి, బట్టలన్నీ నీట్గానే వేసుకోవాలి. దానికి శివాజీ గారికి సపోర్ట్ చేస్తాం. ఒక రకంగా మనం సొసైటీలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి సమాజానికి ఏదన్నా అంటే నా ఇష్టము నేను అనేటట్టు ఉంటే అప్పుడు ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ ఇష్టము వాళ్ళంటే ఇంట్లో ఉండొచ్చు. బట్ యాజ్ ఎ లేడీగా నేను శివాజీ గారిని సపోర్ట్ రైట్, చేస్తాను. థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పేది మన కోసమే అది కదండి, ప్రియా చౌదరి గారు విన్నారు కదా మేడం, మొత్తం అన్ని జిల్లాల్లో కూడా దాదాపు సార్ కూడా ఇంతకుముందు విన్నారు మేడం, 85-90% శివాజీకే సపోర్ట్ చేశారు మేడం. ఆ 2 పదాలు తప్ప ఆయన చెప్పింది అదంతా కరెక్ట్గానే ఉంది. మా ఇష్టం మా ఇచ్చినట్టు తిరుగుతామంటే మన సంప్రదాయాలు కాదవి. మనం ఉండేది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో చాలా కట్టుబట్టుకి సాంప్రదాయాలకు విలువనిస్తాం. దాన్ని గౌరవించినట్టు ప్రతి ఒక్కరు అదే చెప్పారు మేడం. కానీ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటే నేను ఆయన మహిళా కమిషన్ ముందు సారీ చెప్పాడు, గౌరవంగా బయటకు వచ్చాడు. మాట్లాడుతున్న క్రమంలో కొంతమంది పెద్దలు, నేను చెప్పనవసరం లేదు ఆ పేరు, వాళ్ళు వచ్చి మరలా దానికి ఆజ్యం పోశారు. నిర్మాత ఎస్కేఎన్ గారు అయితే అలాంటి బట్టల సత్తిగాడి మాటలు పట్టించుకోవద్దు, మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోండి అంటూ ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు మేడం. దీనికి వివాదానికి నాకు తెలిసి ఇంక స్టాప్ అయ్యే శుభం కార్డు పడే పరిస్థితి కనపట్టలేదు అనిపిస్తోంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పబ్లిక్ నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చేసిందండి వీళ్ళకి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్లు కట్టుబొట్టు ఎలా ఉండాలి అనేది పబ్లిక్ డిసైడ్ చేసేసింది. ఆ పబ్లిక్ డిసైడ్ చేసేసరికి మరి రేపు పొద్దు నుంచి తానులు పడి చుట్టాల్సి వస్తుందేమో హీరోయిన్ కి. మరి నిర్మాతకి ఖర్చు ఎక్కువ వద్దని ఫీల్ అయ్యి ఉండి ఒక నిర్మాత మాట్లాడాడు, మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు ఇంత గుడ్డలు వేసుకొని తిరగండి అని. అలాగే ఇంకొక ఆయన ఏమో పాపం వీళ్ళందరికీ ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ కి సపోర్ట్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చి బొక్కబోర్ల పడి ముక్కు బగలు కొట్టుకున్నాడు సపోర్ట్ చేసి. అట్లాగే ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు, ఆయనకేమో అవకాశాలు లేవు, పాడు లేవు. ఆయన మైండ్ సెట్ ఎట్టుంటదంటే జనాలు కామ్ గా కూర్చుంటే ఆయనకు అసలు నచ్చదు, అంత సాడిస్టిక్ మెంటాలిటీ అనమాట. ఆయన పచ్చి బూతులు తిట్టుకున్నా సరే ఆయన వార్తల్లో ఉండాలి, ఎందుకంటే ఆ మనసుతో నాకు బాగా తెలుసు కాబట్టి, నాకు ఐ నో హిమ్ కాబట్టి మాట్లాడాలి కాబట్టి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆ వైజాగ్ దీంట్లో జాయిన్ చేస్తే కొంచెం బాగుంటదండి. వీళ్ళు మానసికంగా చాలా మానసిక రోగులు వీళ్ళు. అంటే నేను బీచ్ లా కూర్చోబెడతారేమో అనుకున్నాను మేడం, ప్రశాంతత కోసం. మీరు పిచ్చి ఆసుపత్రిలోకే డిసైడ్ చేశారు సార్ కూడా అవుతుంది. వీళ్ళకి వదిలేస్తే బీచ్ ఏంటండి, ఇంట్లో ఆడవాళ్ళకే రక్షణ లేకుండా పోతుంది. ఇవాళ ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి? బీచ్ లో కాదు, సముద్రంలో దోసేయాలి అసలు ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి. ఆ సముద్రం కూడా ఉంచుకోదు, మళ్ళీ తీసుకొచ్చి బయట పారేస్తారు, నాకెందుకు ఈ చెత్తనిస్తున్నారు అని చెప్పేసి. అంత వెక్స్ అయిపోయి ఉన్నారు జనాలు. పబ్లిక్ లో వ్యతిరేకత వచ్చేసరికి వీళ్ళకి ఏంటి అనంటే ఇమ్మీడియట్ గా దాన్ని ఏమంటారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాగా దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి ముందుకు వచ్చారు. మరి వీళ్ళకంటే చాలా గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదండి? దే నోస్ దాట్ పబ్లిక్ ఏం చెప్తుందో వాళ్ళకి తెలుసు. వీళ్ళని వదిలారా, లేకపోతే వీళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా ఆ చెంప ఈ చెంప వాయించుకొని పోయినారు. ఎవరు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఇంకొక మాట నేను క్లియర్ గా చెప్తున్నాను, ఇది భారతదేశము. ఈ భారతదేశం యొక్క స్త్రీకి కట్టు బొట్టుకి చాలా విలువ ఉంది, ఒక సంస్కృతి ఉంది. మన దేశానికి ఉన్నటువంటి సంస్కృతిలో అతి ముఖ్యమైనటువంటిది స్త్రీ యొక్క వస్త్రధారణ, కట్టు బొట్టు. ఆ కట్టు బొట్టు అనేటటువంటి దాన్ని గౌరవించే తీరాలి. ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నటువంటి ప్రతి వాడు ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా సరే వాడు ఖచ్చితంగా. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, మేడం చూస్తున్నారు కదా, ఒక విధంగా ఆవేశం వస్తుంది. ఎందుకని పాటించరు, పాటించాల్సిందే అంటున్నారు మేడం. అవునండి, అంటే ఇప్పుడు మనది ఒక భిన్నమైన దేశము. ఇలా హైందత్వం ఉంది, వివిధ మతాల వాళ్ళు ఉన్నారు, కానీ అన్ని మతాల దగ్గరకు వచ్చిన ఎక్కడ ఈవెన్ ముస్లిమ్స్ కూడా చూడండి బుర్కా వేసుకుంటారు, గౌరవిస్తారు. మహిళల దగ్గరకు వచ్చే వారికి అన్ని దగ్గర మహిళల్ని గౌరవిస్తున్నాము, మహిళల్ని మాత్రము అంటే వాళ్ళ ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్టానికి అనుగుణంగా ఉండమంటున్నారు. అంటే అల్టిమేట్ ఇట్ కమ్స్ టు మొరాలిటీ. వాట్ ఈస్ మొరాలిటీ అనేది సుప్రీంకోర్టు సెటిల్ చేసింది. ఒక నిమిషంలో చెప్పేస్తాను. ఇప్పుడు మీరు చూస్తారు, ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దట్ డిఫైన్ ద రైట్స్ అండ్ వర్డ్స్ wrong behavior based on societal, cultural or personal beliefs about ethics and justice. Yes.
ఇక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్, ఫ్రీడమ్ అన్నిటిని తీసుకొని ఇన్ నవజీత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 అంటే మోర్ ఆర్ లెస్ లేటెస్ట్ కేసు ఇది. ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ టేక్స్ that constitutional morality takes precedence over public morality, emphasizing justice over social norms. Ultimately, justice should prevail. What is justice? అంటే మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, మానవ హక్కులు, సాంప్రదాయంగా వచ్చిన ట్రెడిషనల్గా వచ్చినాయి, రిలీజియస్, అది ఏ ఫెయిత్ అయినా అన్నిటికీ మహిళలకి ఇచ్చిన హక్కులని ప్లస్ ఈ 3 పదాలు అగైన్ పబ్లిక్ మొరాలిటీ, డీసెన్సీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కలిపి చెప్పిందే శివాజీ గారు చెప్పిండ్రు. సరే, అందులో భాషలో చాయిస్ ఆఫ్ వర్డ్స్ అవి తప్పున్నాయి, అవి ఆయన కూడా విత్డ్రా చేసుకున్నాడు. కానీ ఈ సమస్య సమస్య పోవాలి. ఈ సమస్య నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటిది అంటే, ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఈ చట్టాలని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ సెలబ్రిటీస్ బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్ అండ్ యాప్ట్ డ్రెస్ కోడ్ ఈ ప్రభుత్వాలు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్టాలి. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్, అంతే కదా సార్ మనం ఇంతకుముందు అనుకున్నాం. ఎస్ సార్, 1986 చట్టంని ఇంప్లిమెంట్ చేయాలి. చేసినప్పుడే లా అండ్ ఆర్డర్ అల్టిమేట్ గా మీరైనా నేనైనా ఎవరైనా భావితరాల వాళ్ళు అనుకునేది ఏంటంటే, మన బ్రాండ్ ఇక్కడ జరిగిన సంఘటన హైదరాబాద్ కాబట్టి బ్రాండ్ హైదరాబాద్, లేదా బ్రాండ్ ఆంధ్ర, బ్రాండ్ తెలంగాణ దెబ్బతినొద్దు. వీళ్ళ చేసే పిచ్చి పనులతోటి ఈ ఆర్గనైజర్స్ ప్రాబబుల్లీ ఐ డోంట్ నో అంటే ఒకవేళ ఇన్వెస్టిగేషన్ తరోగా జరిగితే ఆ అగ్రిమెంట్ లో ఏమి రాశారు, డ్రెస్ కోడ్ ఏముంది అనేది కూడా చూడాలి. నాకున్న సమాచారం తోటి ఈ ఆర్గనైజర్స్ చెప్తున్నారు యూ హావ్ టు వేర్ దిస్ టైప్ ఆఫ్ డ్రెస్ కోడ్. వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ వ్యాపారం కోసం రకరకాలుగా చెప్తారు. రాంగ్. దే ఆర్ పుట్టింగ్ ఎంటైర్ బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ అండ్ బ్రాండ్ ఆంధ్ర ప్రదేశ్ ఇంటూ రిస్క్ అండ్ ఆల్సో ఎండేంజరింగ్ ద డెమోక్రసీ. వాళ్ళకి తెలిసి తెలియక ఒక బిజినెస్ మోటివ్, ఒక బిజినెస్ ఆబ్జెక్టివ్, ఎకనామిక్ సెన్స్ గురించి దే ఆర్ లూజింగ్ ద హ్యూమానిటీ అండ్ కామన్ సెన్స్ అని అనిపిస్తుంది. రైట్ సార్, రైట్ మారాలి సార్, మీరు చెప్పినట్టు మారాలి. వివాదానికి ఫుల్ స్టాప్ బట్టి దీని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి సార్. రైట్ ఇక ద్వాపరయుగంలో ఒక స్త్రీ వస్త్రాన్ని లాగినందుకు ధర్మయుద్ధం జరిగింది. కానీ ఈ ఘోర కలియుగంలో ఒక స్త్రీని సంప్రదాయ వస్త్రధారణ పాటించు తల్లి అని బ్రతిమాలితే యుద్ధం జరిగేలా ఉంది. ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఎత్ర నారేస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పిన గడ్డ మీద నేడు స్వేచ్ఛ పేరుతో విచక్షణ కోల్పోతుంటే గుండె తరుక్కుపోతోంది. ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ఆనాడు సీతమ్మ వారి పాతివృత్యం, ఆమె కట్టులో ఉన్న తేజస్సు చూసి ఆ రావణాసుడే భయంతో తల ఉంచాడు. అడవిలో ఉన్న, లంకలో ఉన్న ఆ మహాసాధువి కట్టుకున్న వస్త్రమే ఆమెకు శ్రీరామరక్షగా నిలిచింది. ఆ తల్లి వారసత్వం కాదా మనది? మన సనాతన ధర్మం నేర్పింది ఇదేనా? అన్నిటికంటే హృదయ విదారకమైన విషయం ఏంటంటే, బయట ఆధునికత అంటూ గొంతు చించుకునే మనం ఒక్కసారి గుండె మీద చేవేసుకుని చెప్పండి, సాక్షాత్తు మాతృమూర్తి అయిన మన కన్న తల్లిని కానీ, తోడబుట్టిన అక్కా చెల్లెలను కానీ మిడ్డీలు చెడ్డీల మీద చూడగలమా? ఆ ఊహే ఎంత నరకం. మాతృదేవోభవాని మొక్కే మనం ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే ప్రాణం పోయినంత పని అవుతుంది కదా. అసహ్యంతో తల దించుకుంటాం కదా. మరి మన ఇంటి గృహలక్ష్మికి ఒక న్యాయం, బయట తిరిగి ఆడబిడ్డలకు మరొక న్యాయమా? వజ్రాన్ని పట్టు వస్త్రంలో దాచుకుంటాం, రాయిని రోడ్డు మీద వదిలేస్తాం. సోదరిమణులారా, స్త్రీకి సిగ్గు ఒక ఆభరణం, మీరు అంగప్రదర్శన చేసే వస్తువులు కాదు, పూజించబడే శక్తి స్వరూపులు. వస్త్రం తగ్గించుకుంటే మోడర్న్ అయిపోరు, సంస్కారాన్ని కాపాడుకుంటేనే మనిషి అవుతారు. దయచేసి అర్థం చేసుకోండి, మన భారతీయ సంస్కృతి రోధిస్తోంది. యుద్ధం చేయాల్సింది చెప్పేవాళ్ళ మీద కాదు, మనలోని అజ్ఞానం మీద. ధర్మో రక్షతి రక్షిత. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.